పెద్దవాళ్ళు కూర్చోండి, మీరు ఇబ్బంది పడకండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా ముందు 10 మందిని ఇక్కడ స్ట్రైట్ మీరు కనిపించేటట్లు కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు మౌనంలో ఉన్నారు. ఈరోజు అయిపోయింది. ఇంకో గంట మనం హాయిగా మౌనంలో ఉంటాము. మౌనంలో ఉంటూనే ధ్యాన సాధన కొనసాగిస్తున్నాము. మౌనంలో ఉంటూనే సత్సంగాన్ని చేస్తున్నాము. అందులో భాగంగా మరి డాక్టర్ రామకృష్ణ సారు మౌనం గురించి, దాని యొక్క రూపురేఖల గురించి ఉపమానాలతో చక్కగా వివరించారు. మరి సార్కు క్లాప్స్ ఇద్దాము. మరి సార్ పేరు రవికుమార్ గారు, ఆళ్ళగడ్డ రవికుమార్ గారు. సారు పెద్దేరు వాస్తవ్యులు. ఓంకారేశ్వర పిరమిడ్స్ అచ్చంపేట దగ్గర చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరూ కూడా చూడాలి. మీరు అవకాశం చేసుకొని ప్రతి పౌర్ణమి అక్కడ నిర్వహిస్తాము. ఆశ్రమం ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో 6 ఎకరాల విస్తీర్ణంతో కూడిన ఆశ్రమం ఉంటుంది. 18 పిరమిడ్ పత్రిజీ గారి సంకల్పం. 12 సంవత్సరాల క్రితము పత్రిజీ గారు శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడికి, శ్రీశైలం వెళ్ళే రహదారిలో ఉంటుంది ఉమామహేశ్వరం దగ్గర. అక్కడికి భక్తులంతా వెళ్తుంటారు. శ్రీశైలం 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కదా వెళ్తుంటారు. ఆ వెళ్ళే వారికి అంతా ధ్యానం నేర్పించాలి. వాళ్ళందరికీ కర్ణాటక వాళ్ళు వెళ్తుంటారు, తెలంగాణ వాళ్ళు, వాటి నుంచి ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తుంటారు. వాళ్ళందరికీ ధ్యానం అందించాలి. ఆ శ్రీశైలం వెళ్ళి ధ్యానం చేసుకోవాలి అంటే ఇక్కడ కింద ఒక ఆశ్రమం ఉండాలి. ఆ ఎక్కే దగ్గరనే ఉంటే మనం కొంచెం ప్రసాదం అందించాలి, ధ్యానం నేర్పించాలి అనేది పత్రిజీ గారి సంకల్పం. మరి వారి సంకల్పాన్ని నెరవేర్చడంలో కృతకృత్యులైన వాళ్ళలో సారు కూడా ఒక ప్రసాదం. సారు కూడా అంటే ఆ స్థలం కొన్నప్పుడు ఇద్దరు డబ్బులు పెట్టారు. ఈశ్వరయ్య గారు, మరి సార్ రవికుమార్ గారు. అక్కడ అడవి, వ్యవసాయ పొలం, పంట పొలం. అట్లాంటి ఆ వాతావరణం చూస్తే ఇక్కడేమి ఆశ్రమం కట్టగలుగుతాము అన్న నెగిటివ్ ఆలోచనలు వస్తాయి సహజంగా. కానీ గురువు మాట, గురువాక్కు మీద మనకు గురి ఉంటే ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే గురువు సంకల్పములో స్వార్థం ఉండదు, వ్యక్తిగతం ఉండదు, లోకహితం, లోక కళ్యాణం కోసము ఉంటుంది. అలాంటి లోకహితమైన, లోక కళ్యాణకరమైన సత్కర్మలు, సత్కార్యాలు, ఆ సత్సంకల్పాలు ఎప్పుడూ నెరవేరుతూ ఉంటాయి. ఎప్పుడు ప్రగతి పదంలో ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నామంటే ఈ పిరమిడ్ సొసైటీ లేకముందు కూడా సత్యం ఉంది భూమి మీద. సత్యం ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అందరికి ఇంకా అర్థం కాలేదు. భూమి మీద వెరీ గుడ్ అమ్మ ఎత్తిన వాళ్ళు. భూమి మీద ఎప్పుడూ సత్యం చెప్పేవాళ్ళు ఉంటారు. దేవాలయాలు కూడా సత్యం చెప్పే ఆ క్రమంలో తీర్మానం జరిగింది. వాళ్ళు ఆలోచన చేసిందంటే ఒక తల్లి తండ్రి ఎలాగైతే తమ పిల్లలకు తాము సంపాదించిన సంపదను దుర్వినియోగం కాకుండా మంచి అలవాట్లతో వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటూ నలుగురికి, అంటే 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు కూడా ధర్మము, దానము ఇవన్నీ ఎలాగైతే చెప్తారో అట్లాగా మన పూర్వీకులు, ఉదాహరణకు అన్నమాచార్యులు అనుకోండి, వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకోండి, ఇట్లాగే ఎందరో మహానుభావులు వారందరూ ఆలోచన చేసి వాల్మీకి, వేదవ్యాసుడు, బుద్ధుడు, యేసు ప్రభు, మహమ్మద్ ప్రవక్త, ఇలా ఒక్కరని కాదు, ఎందరో మహానుభావులు వారందరూ ఆలోచన చేసి ఈ సత్యము మాలాగా కష్టపడకూడదు. మా బిడ్డలు మనమంతా అదే పని చేస్తాం కదమ్మా. నాలాగా నా బిడ్డలు కష్టపడకూడదు. నేను కట్టెలు కొట్టుకొని బతికినాను, నేను కిరాణం వ్యాపారం చేసి బతికినాను, కానీ నా పిల్లలు కొంచెము సుఖంగా, సౌఖ్యంగా
ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. వ్యాపారస్తుడు ఏమనుకుంటాడు, ఈ వ్యాపారం చాలా రిస్క్తో కూడుకున్నది, క్రమం తప్పకుండా కూర్చోవాలి, క్రమశిక్షణతో ఓర్పుతో నిరంతరం ఇక్కడే ఉండాలి, సీటు కట్టుకొని. మా అబ్బాయి మాత్రం ఇలా ఉండకూడదు, ఏదో ఒక ఉద్యోగం చేయాలి, హాయిగా 8 గంటలు 10 గంటలు చేసి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఎలాగైతే మనం కోరుకుంటామో అలాగనే ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి, ఒక బుద్ధుడు 6.5 సంవత్సరాలు గురువు చెప్పిన ప్రతిదీ, ఏ గురువు చెప్పినా అది ఆచరించి ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని తేల్చుకుంటా పోయి సహజమైన సత్యాన్ని, శాశ్వతమైన సత్యాన్ని తనకు తానుగా ఎలాగైతే కనుక్కున్నాడో అలాగనే మరి నాలాగా అందరూ కష్టపడకూడదు, ఇంత రిస్క్ చేయకూడదు. ఎవరు చేస్తారు? బుద్ధుడి లాంటి శ్రమ ఎవరు చేస్తారు? ఒక అద్భుతమైన చక్రవర్తి, ఒకే ఒక కుమారుడు, ఒక చక్కటి భార్య, ముద్దుల కొడుకు, వీటన్నింటినీ వదిలి సత్యాన్వేషణ కోసం, ఆత్మశోధన కోసం వెళ్ళాలంటే ఎంతో లోపల రగిలిపోయి ఉండాలి ఆత్మ. ఆ రగిలిపోయిన ఆత్మలు ఎలాగైతే వాళ్ళు కనుక్కుంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి కరుణ వస్తుంది. ఎగ్జాంపుల్ ఎవరంటే పర్ఫెక్ట్ మనం చూడలేదు, బుద్ధుడిని యేసుప్రభువుని మనం చూడలేదు, కానీ పత్రిజీ గారిని చూసినాం కదా, సత్యసాయి బాబా గారిని చూసినాం కదా. అట్లాగా వాళ్ళకంత కరుణనే, వాళ్ళ ఉద్దేశం వెనకాల ఏముండదు, మనందరి మీద కరుణ వాళ్ళు. అంటే కారణరహితమైనది కరుణ. ఏ కారణం ఉండదు వాళ్ళకు, మనకి ఏ సంబంధం ఉండదు. ఎక్కడైనా నీళ్లు లేవంటే సత్యసాయి బాబా ఎక్కడో చెంచుగూడి అప్పటి తాండాలకు నీళ్ళు ఇచ్చినాం త్రాగునీరు. అసలు ఆ ప్రదేశాలు చూస్తే కనుక మనుషులు పోవడానికి కూడా వీలుగా నేను చూసిన కొన్ని ఎగువ సీలేరు దిగువ సీలేరు అని వైజాగ్ దగ్గర ఉంటాయి, ఒక దట్టమైన అడవి ప్రాంతం, అక్కడ త్రాగునీరు అందించినారు సత్యసాయి బాబా వారు. అంటే ఎంత కరుణ ఉండాలి దాంట్లో, ఎంత అది ఉండాలి. అది మనల్ని కన్నా అమ్మకు ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. కానీ మరి చూడండి, అట్లా పత్రిజీ గారు, కానీ ఆ నీళ్లు అవసరమే, కానీ నీళ్లు అయిపోతే మళ్ళీ నీళ్ళు కావాలి, ఆహారం అయిపోతే మళ్ళీ ఆహారం కావాలి. కానీ పత్రిజీ గారు ఎప్పుడూ అయిపోద్ది, ఇంకొకరి మీద ఆధారపడద్దు, తన మీద తానే ఆధారపడి ఇంకొకరికి వెలుగుగా నిలబడాలి. అట్లాంటి దారిని మనకు అందించినారు. ఆ దారి పేరే ధ్యాన మార్గము, అహింసా మార్గము. ఇంకింతే, హింస చూడం, హంస పవడం. మరి ఇది మన వరకే తెలుసుకుంటే ఎట్లా, అందరికీ తెలియాలి కదా అని ఎక్కడికక్కడ, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఇక్కడ ఓంకారేశ్వరం ఒకటి, కష్టాలు ఒకటి, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఒకటి, ప్రకృతి వ్యాలీ ఒకటి, నేషనల్ హైవేలో హనుమాన్ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఒకటి, ఇలాగా మన కుట్టాలలో ఒకటి, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన ఏం పెట్టుకున్నాడు సంకల్పాలు, ధ్యాన జగత్తు, నేను ప్రపంచానికి అంతా ధ్యానం చెప్తాను, పిరమిడ్ జగత్తు, ప్రపంచమంతా ప్రతి ఊరిలో ప్రతి ఇంటి మీద పిరమిడ్ రావాలి, ప్రతి మనిషి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. అహింసా జగత్ మీరు అక్కడ చక్కగా రాసుకున్నారు. నా ఒకే ఒక్క లక్ష్యము, నా ఒకే ఒక్క కర్తవ్యము, కోరిక ఈ అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని వీక్షించడం. అంటే ఎంత శక్తి ఉంటే తప్ప అలాంటి ఆలోచన రాదు. వచ్చిన ఆలోచనను అమలు చేయడం. మనకిప్పటికీ కూడా ఒకసారి మన గుండె మీద చేసుకుంటే పక్కన ధ్యానం చెప్పాలంటే, లేదంటే మన ఇంట్లో వాళ్ళకి ధ్యానం చెప్పాలంటే కూడా జంకు వస్తుంది. నేను చెప్తే వింటారో లేదో, ఎదురు ఏం ప్రశ్నిస్తారేమో, నాకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తారేమో అని భయం వేస్తుంది. అంటే ఇందాక సార్ చెప్పినాడు చూడండి, ధ్యానం చెప్పాలంటే ఏముండాలా, శక్తి ఉండాలి. శక్తితో పాటు జ్ఞానం ఉండాలి. మనిషి యొక్క జ్ఞానం పైననే మనిషి శక్తి ఆధారపడి ఉంటుంది. మనకు ఉండే జ్ఞానం పైన మన శక్తి ఆధారపడి ఉంటుంది. అందరూ ఏమనుకుంటున్నామంటే శక్తి వస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటున్నాం. నో కాదు. మన జ్ఞానం ఎంత ఉంటే అంత శక్తి తీసుకుంటాం మనం. అందుకే పత్రిసారి ఎందుకు పెట్టినాడు ఈ కర్మయోగము, ఈ పిరమిడ్ నేను బాగా ఆలోచించిన. ఎందుకు సాగు శాకాహార ర్యాలీ చేయమంటాడు, ఎవరు కనిపించినా ఏదో ఒక పని అప్ప చెప్పేస్తాడు. మీ అందరికీ ఎంతో కొంత అనుభవం ఉంటుంది సార్తో. ఖాళీగా ఎవరిని ఉంచడు. ఒకటి, ఏమి చేయకుండా ధ్యానం చేయండి. కొంచెం ధ్యానం చేసి ఏమన్నా కొంచెం వికసించిందా వెంటనే పని అప్ప చెప్పేస్తాడు. నువ్వు పలా దగ్గరికి వెళ్ళి చీపురు పట్టుకొని ఊడ్చంటాడు, అక్కడికి వెళ్ళి పాంప్లెట్ పంచంటాడు, ఇంకొకరికి పిరమిడ్ కట్టంటాడు. అట్లా ఏదో ఒక పని అప్ప చెప్పేస్తాడు. అంటే ఆ కర్మయోగంలో మన స్వభావం మారుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు సంబంధం లేని కర్మలోకి ఆయన పంపుతాడు.
అక్కడ కనుక మనం నిలబడితే గురువు అప్పచెప్పిన పనిలో కనుక మనం నిలబడితే మనకు తెలియకుండానే వికసిస్తాము. వికాసము, మన బుద్ధి వికసిస్తుంది, మన శక్తి పెరుగుతుంది, మన సంస్కారాలన్నీ మారిపోతాయి. ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందర ఉన్న ఈ పిరమిడ్ నిర్మాణంలో ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయింటారో ఏ సహాయం చేసినా సరే ఇది తక్కువ ఎక్కువ ఉండదు. ఎవరైతే బాధ్యతగా ఫీల్ అయ్యి చేసి ఉంటారో వాళ్ళు వికసించుంటారు, ఎంతో కొంత ఖచ్చితంగా వికసించుంటారు. ఎవరు ఎంత చేస్తే అంత చేసుకున్న వారికి చేసుకున్నంత మాది. ఎవరు ఎంత ఎదిగిన అనేది అది ఎవరికి వారికే తెలుస్తుంది. ఎవరు త్రికరణ శుద్ధితో చేసింది అనేది ఎవరికి వారికే తెలుస్తుంది. అట్లా అందులో భాగంగా ఆ అడవిలో ఆశ్రమం కట్టమంటే పొలం కొనాలంటే అప్పట్లో, ఎప్పుడు ఇది 2009లో ఎవరు ఇస్తారండి లక్షల రూపాయలు? 100 రూపాయలు మన బిడ్డకు ఖర్చు పెట్టాలంటే కూడా 2 సార్లు 10 సార్లు ఆలోచిస్తాం. అట్లాంటిది ఆ రోజుల్లో నా కళ్ళతో చూసింది చెప్తున్నాను. మరి దానికి అక్కడ 1 ఎకరా 1,30,000 ఒక 10,000 ఎక్కువ తక్కువ కొనాలంటే 4 ఎకరాలు ఉంటే మరి సారు కూడా వన్ ఆఫ్ ది పిల్లర్గా నిలబడి దానికి సహాయం అందించినాడు. మరి ఈరోజు ఆ 6 ఎకరాల ఆశ్రమము ఇంత అద్భుతంగా సుందరీకరణంగా మీ పిరమిడ్ ప్రాంగణం ఎలాగుందో ఇలాగే ఉంటుంది. అది కూడా 6 ఎకరాలు ఊహించుకోండి. 18 పిరమిడ్లు భారతదేశంలో ఎక్కడెక్కడ ఎన్నో ప్రదేశాల్లో శక్తిపీఠాలు ఉన్నాయి కదా. పత్రిజీ గారు 2.5 ఎకరాలలో ఓం వచ్చింది. ఓం ఆకారం, ఓంకారం. ఆ ఓంకారం పైన 18 శక్తిపీఠాలు, 18 పిరమిడ్స్, 18x18, 18x18 పిరమిడ్స్. ఒక్కొక్క పిరమిడ్లో కనుక ఒక్కొక్క రోజు ఇలాగా శ్రద్ధతోన దీక్షతోన కనుక మనం మౌనంలో ఉండి ధ్యానం చేస్తే 18 రోజుల్లో చక్కగా మనల్ని మనము తెలుసుకొని బయటికి రావచ్చు. మన గురి మీద ఆధారపడి ఉంటుంది. అంత చక్కటి ఆశ్రమం వచ్చిందంటే సార్ లాంటి వాళ్ళు ఎందరో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ పిరమిడ్ ప్రపంచంలో నుంచి ధ్యానం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎందరో వాళ్ళు సహాయం చేసి ఆ ఆశ్రమం ఈరోజు అంత అద్భుతంగా ఉంది. దయచేసి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి మొక్కుతున్నాను. మీ అందరూ దయచేసి ఒకసారి పౌర్ణమి రోజు రండి. మీ అందరూ ఒక వెహికల్ తీసుకొని రండి. మళ్ళీ మీరు సాయంత్రానికి ఒకవేళ ఎందుకంటే ఎక్కువగా స్త్రీలు ఉన్నారు అంటే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేది. సో ఇది నా విజ్ఞప్తి. అందులో భాగంగా మరి సారు ఆ సహాయం చేస్తే అంతకుముందు నుంచి నేను చూస్తున్నా. సార్ నాకంటే సార్ సీనియర్, నాకంటే ధ్యానంలో ముందు వచ్చారు. ఆయన స్వభావము తనతో ఏది ఉంటే అది, ఏది హృదయంలో ఏమనిపిస్తే అది చేయడము, లోపల ఏం లేకుండా మాట్లాడడం, నిష్కల్మషమైన మాట స్వభావం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సార్తో నేను జర్నీలో ఉన్నా. మరి సార్ మాట్లాడతాడు. ఆయన అనుభవం, ఆయన ఎక్కువగా ఇట్లా క్లాస్ చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడతాడు. సారు మరి రైస్ మిల్లు ఉంది, సార్ వ్యాపారం బిజినెస్ చాలా బిజీగా ఉంటాడు. అయినా కానీ ధ్యానం పని అంటే పత్రిజీ మాట అంటే అది ఎలా ఉన్నా ఆ క్షణానికి అలా పక్కన పెట్టేసి పత్రి సార్ చెప్పిండంటే రెండవ ఆలోచన ఉండదు. తన వంతు పాత్ర తను ఎప్పుడు పోషిస్తూ ఉంటాం. అది నేను చక్కగా సార్ దగ్గర నుంచి చూసిన. ఇంకో మైక్ పనిచేస్తున్నాము, చేస్తే ఒక లేకుండా అక్కడ కొంచెం సౌండ్ పెంచండి, కొంచెం బాస్ పెంచండి. పెంచండి, తక్కువ వస్తుంది. ఎందుకంటే సార్ మాట్లాడమంటే ఏం చేస్తానంటే ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడేసి ఇంతే అండి అని చెప్పి తప్పుకుంటాడు. నేనేం చేస్తానంటే ఈరోజు నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను మీ అందరి కోసం కాదు, మీ ఇక్కడ ఉండే వాళ్ళ కోసమే కాదు. ఇది రికార్డ్ అవుతుంది కదా, యూట్యూబ్లో పెట్టిస్తే అందరు వింటారు. ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నేను ఎన్నో విషయాలు సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అవన్నీ ఈరోజు చక్కగా సార్ దగ్గర నుంచి తెలుసుకున్నాము, అందరం నేర్చుకున్నాము. సో సార్ నమస్కారం. సార్ నమస్తే అందరికీ.
మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చిండ్రు, ఎవరి ద్వారా వచ్చిండ్రు, మీ పరిచయం, ధ్యాన పరిచయం గురించి చెప్పండి సార్, 2 మాటలు. సార్, నేను 2002లో ఈ ధ్యాన పరిచయం జరిగింది. యాక్చువల్గా అనుకోకుండా వైజీ శర్మ గారు మనకి తెలియకపోవచ్చు, చాలా సీనియర్ తిరుమల మాస్టర్ ఆయన. అయితే ఇప్పుడు మన సొసైటీలో లేదనుకోండి, అప్పుడు గతంలో సొసైటీకి బాగా అద్భుతంగా ధ్యాన పరిచయం చేశాడు. ఆ సారు ఇక్కడ మహబూబ్ నగర్లో క్లాస్ ఉందన్నమాట, సాయంత్రం 6 గంటల కానీ. అయితే ఉమామహేశ్వరు, వైజీ శర్మ సారు అందరూ కలిసి విపణగంటకు పోయేవారు. విపణగంట పోదాం అనుకున్నారు ఆయన. పోదాం అనుకుంటే విపణగంట పోయేదానికంటే ఎక్కడైనా కొత్త ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ ధ్యానం చెప్తాము అనే కాన్సెప్ట్ వాళ్ళు వచ్చి ఈశ్వరయ్య సార్ వాళ్ళందరూ కలిసి సార్ క్లాస్ చెప్పడానికి వస్తారు. క్లాస్ ఏం ధ్యానం, మాకేం అవసరం ఉంది ధ్యానము. ధ్యానం అంటే నాకు ఇంతవరకు ఏం చెప్పారంటే, ధ్యానం అంటే ఈశ్వరయ్య వాళ్ళు మా యాక్చువల్గా విభజనలో ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకు మాకు ఒక 6 నెలలు అట్లా డిఫరెన్స్ ఉంటుంది. సార్ వాళ్ళు ఫస్ట్ 6 నెలల ముందు వచ్చారు, మేము తర్వాత చెప్తాం అనమాట. అయితే వాళ్ళు ధ్యానం చేసి మాకు చుక్కలు కనపడుతున్నాయి, ఏమేమో కనపడుతున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు కనపడుతున్నాయి, అది అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్తుంటే వీళ్ళకి మనకి ఎందుకు వెళ్తాను, మనకెందుకు అవసరం అని చెప్పి పట్టించుకునేవాడిని కాదు. యాక్చువల్గా నాకు ఈశ్వరయ్య వాళ్ళు నాకు నా వ్యాపారాలు అయితే నాకు జనరల్ స్టోర్ ఉండే అప్పుడు జనరల్ స్టోర్ నుంచి నేను రైస్ మిల్కి పోయాను. అయితే ఆ జనరల్ స్టోర్ మా దగ్గర సరుకు తీసుకుని పోయేవాడు ఆయన. యాక్చువల్గా ఆయన వచ్చి చెప్తుంటే సర్లే వీళ్ళకి ఏదో చెప్తుంటే వీళ్ళ మధ్య అయితే వాళ్ళేదో చెప్తుంటారు, మన మాటలు మనం ఎందుకు వినాలి అని చెప్పి వదిలేసి చెప్తుంటే ఇల్లు ఉంటుంటే అర్థం ఉంటుంది. ఆ రోజులు వచ్చి ఏదైనా 4 జమ చేయండి, మీరు ఒక క్లాస్ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే మేమందరం కలిపి ఒక 15 మంది 20 మందిని క్లాస్ అరేంజ్మెంట్ చేసామన్నమాట. ఆ రోజు స్టార్టింగ్ నాకు ధ్యాన పరిచయం జరిగింది. అది వైద్య శర్మ గారు నాకు ధ్యానము ఎలా చేయాలి అని చెప్పి సార్ చెప్పడము, ఆ రోజు ధ్యానం చేస్తే నాకు మంచి కనిపించడము. తర్వాత సార్ చెప్పిన ఒక 15 రోజులే ప్రతిసారి గురువు గారు క్లాస్ నేను పెట్టించాను. పెబ్బేరు మన ఎక్కడంటే మన మార్కెట్ ఆడ పెద్దగా అందరికి పిలిచి ఊరు మొత్తం డబ్బు వేయించి మొత్తం మనం క్లాస్ పెట్టామన్నమాట. అయితే 15 రోజులు అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ధ్యానం చేయడం వలన, నాకు ఈ ధ్యాన పరిచయం అయినందు వలన నేనేం చేశాను, అందరికి ధ్యానం నేర్పాలని నాలో ఆలోచన కలిగి అలా అందరికీ చెప్పాలి అని ఊరు మొత్తానికి చాటింపు చేసి ఊర్లో మా అందరికి పిలిస్తే కనీసం 100-150 మంది వచ్చారు. అది తర్వాత వచ్చిన సబ్జెక్ట్ అది. అయితే అలా నేను ధ్యాన పరిచయం అలా స్టార్ట్ అయ్యాను అనమాట. అలా స్టార్ట్ అయ్యి ఆ నుంచి సారు ఏది చెప్తే సార్ గురువు గారే అప్పటి నుంచి నేను ఇంకా 15 రోజుల తర్వాత సార్ వచ్చాడు. యాక్చువల్గా సార్ వచ్చి అప్పుడు మా బ్రదర్ కూడా ధ్యానంకు వచ్చేవాడు. మా బ్రదరు మెయిన్ స్టేజ్ మీద కూర్చునేవాడు, నేను మెయింటైన్ చేసినప్పుడు నేను స్టేజ్ ఎక్కడం కానీ నేను క్లాస్ చేయడం కానీ జరగలేదు. మా బ్రదర్ కూర్చునేవాడు. అయితే నేను క్లాస్ ఇంకుంటూ వచ్చాను. సార్ చెప్పిన మాట నేను ధ్యానం పరిచయం ఉంది, సార్ 10 రోజులు అయింది కదా, సార్ మన గురువు కదా, మనకు ఆయన మనం ఎందుకు మాట్లాడాలి, మనతో ఎందుకు అవసరం ఉంది అని మనం దూరం ఉన్నాం అనమాట. మన స్థితి ఏమో మనకు తెలుసు కదా. అరే నేను మొన్న వచ్చిన 15 రోజులు నేను సార్ దగ్గర పోయి స్టేజ్ మీద ఎందుకు కూర్చోవాలని దూరం ఉన్నాం. అలా చేసినాక సార్ భోజనాలకు మా ఇంటి దగ్గరికి వచ్చాడు. మా భోజనాలు ఎడిపోదంటే మా ఇంటి కాడికి వెళ్ళి యాక్చువల్ మా ఇంటి దగ్గర భోజనం వచ్చాడు. ఎట్లుంది నీకు సార్, ధ్యానం ఎలా ఉంది అన్నాడు. ధ్యానం చేస్తున్నాం సార్, స్టార్ట్ చేసినాం సార్ 15 రోజులు అంటే. అయితే పిరమిడ్ ఎప్పుడు కడతావు అన్నాడు. ధ్యానం చేయలేదు 15 రోజులు అయితే పిరమిడ్ ఎప్పుడు కడతావు అన్నాడు. అయితే పిరమిడ్ కడతా సార్ అన్నా. ఎప్పుడు చెప్పుడు ఏంటి అన్నాడు. సార్ నేను 1 yearలో కడతా సార్ అన్నా. 1 year అని చెప్పినాక నేను 3 నెలల్లో అంటే నేను ఊరుకోరు కట్టలేదు. నేను ఫస్ట్ పిరమిడ్ కట్టమన్నాడు కదా అని నా ఇంటి మీద కట్టుకున్నాను నేను పిరమిడ్ కట్టు. సార్ ఏమన్నాడు, పిరమిడ్ కట్టమన్నాడు. ఓ సెంటర్ పెట్టావయ్యా అని అన్నాడు. యాక్చువల్ సార్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే ఓ సెంటర్ పెట్టు, ఓ పిరమిడ్ కట్టన్నాడు. నేను ఆలోచన పిరమిడ్ వల్ల నా లాభాలు అవన్నీ ఆ 15 రోజుల్లో నాకు అవగాహన వచ్చింది. పిరమిడ్ వల్ల ఏం లాభం ఉంటుంది, పిరమిడ్ కట్టుకుంటే ధ్యానం చేస్తే ఏం ఎనర్జీ వస్తుంది, మన సబ్జెక్ట్ అర్థమైంది కదా. అందుకొరకు నేను స్వతహాగా నేను లాభపడాలి, నా స్వతహాగా నేను డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో నేను ఒక పిరమిడ్ కట్టుకుందాం అనుకున్నాను. అది 3 నెలల లోపలే కట్టుకున్నా. సార్ చెప్పిన మళ్ళీ 3 నెలల లోపలే సార్ పిలిచాను, పిరమిడ్ ఓపెనింగ్ కూడా చేశాను నేను. ఆ పిరమిడ్ చేసినాక అప్పుడు నుంచి ఇక సారు అప్పుడు 2002 కదా, 2003లో పిరమిడ్ కట్టాను. 2003లో పిరమిడ్ కడితే ఏం చెప్పాడు, ధ్యాన మహబూబ్ నగర్ 2003లో ధ్యాన మహబూబ్ నగర్ అయిపోవాలని చెప్పాడు సార్. దానికి బాధ్యత ఏంటంటే మీ జిల్లా వాసులందరూ కలిసి చేయండి అని చెప్పాను.
అప్పుడు ఈశ్వర సారు నేను కొంతమంది ఉన్నాం. సార్ అంతవరకు రాలేదు. 2023లో రాలేదు. ఆ 2003లో సార్ చెప్పిన కాన్సెప్ట్ మేము 2003లో యాక్చువల్ సార్ కాన్సెప్ట్ ఏంటంటే 2004 ధ్యాన ఆంధ్రప్రదేశ్ కావాలి. ధ్యాన ఆంధ్రప్రదేశ్ 2004, ధ్యాన మహబూబ్ నగర్ 2003లో కంప్లీట్ చేయాలి మీరు అని చెప్పాడు. సార్ చెప్పిన కాన్సెప్ట్ పెట్టుకొని మేము ప్రతి ఊరు తిరుగుతూ, అప్పుడు నేను ఇంత బిజీగా లేకుండా నేను యాక్చువల్గా ఇప్పుడు చాలా బిజీ ఉంటానులే, కానీ ఇప్పుడు సబ్జెక్ట్ వదిలేస్తే అప్పుడు చాలా టైం ఇచ్చేవాడిని. నాకు అప్పుడు చిన్న మిల్లు ఉండే యాక్చువల్గా. చిన్న మిల్లు 3 నెలలు బిజినెస్ చేస్తే 9 నెలలు ఫ్రీగా ఉంటుండే నేను. ఆ 9 నెలలు పెట్టి కాబట్టి అప్పుడు బాగా తిరిగాను యాక్చువల్గా. బాగా తిరిగి జిల్లా అంతా తిరిగాము. కానీ నేను ఎక్కువ కూడా ఎక్కడ మాట్లాడేవాడిని, నేను వర్క్ చేసేవాడిని, ధ్యాన క్లాసులు సార్లు చెప్పించేవాడిని, వెనక ఉండి మొత్తం గైడెన్స్ అంత గైడెన్స్ అంతా చేసి నేను ఎలా చేయాలి ఏదని రక్షణ కానీ ఏదైనా డబ్బులు అవసరం కానీ ఏదైనా చేసేవాడిని. కానీ స్టేజ్ మాత్రం ఎక్కేవాడిని కానీ నేను ఇప్పుడు కూడా స్టేజ్ ఎక్కి క్లాసులు చెప్పడం కానీ క్లాసులు చేయడం కానీ నా వర్క్ కాదని నేను అంటే వర్క్ కాదని కాదు, సరే నేను మాట్లాడితే వాయిస్ గట్టిగా ఉంటుంది. ఈ కొంతమందికి అనవసరంగా డిస్టర్బెన్స్ అవుతారు. వాయిస్ అంటే మామూలుగా మాట్లాడితే మైక్లో మాట్లాడినట్టు ఉంటుంది యాక్చువల్గా. అలా ఉంటుంది కాబట్టి నేను గట్టి మాట్లాడతాను. నేను ఎందుకు వీళ్ళకల్లా గట్టిగా చెప్పడంలో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారని తెలుస్తున్నప్పుడు నేను ఎక్కువ మైక్ తీసుకోకుంటే ఎక్కువ మాట్లాడుకుంటాను. నేనైతే 2002 నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ ప్రాసెస్లో సార్ చెప్పిన పని మీద ధ్యాస పెట్టి తిరుగుతున్నాను సార్. ఓకే సార్. అయితే సార్ చాలా చక్కగా చెప్పాడు. ఒక ప్రశ్న వేస్తే ఎక్కడి దాకా చెప్పాడు చూడండి సార్. జ్ఞాన పరిచయం ఎలా జరిగిందంటే, మరి గురువుతో ఆ ప్రయాణం, పత్రిజీతో ప్రయాణం అంటే మామూలు విషయం కాదు, మీ అందరికి తెలుసు. ఆయనతో అంటే సార్ ఒక మాట చెప్తుంటాడు, బుద్ధుడితో ఊరికి బుద్ధుడిని చూసి మనం ఎక్కడికైనా ఏ స్థితికైనా వెళ్ళొచ్చు మన గురి ఉంటే. బుద్ధుడు పడుకున్నా ఎలా పడుకుంటాడు, బుద్ధుడు కూర్చున్నా ఎలా కూర్చుంటాడు, బుద్ధుడు నడిచినా ఎలా నడుస్తాడు, బుద్ధుడి చూపు ఎలా ఉంటుంది, బుద్ధుడి మాట ఎలా ఉంటుంది, ప్రతి కదలికలో మనకు గురి ఉంటే మనం నేర్చుకోవచ్చు అని. అట్లా పత్రిజీతో ఎంత దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాడంటే లెక్కలేనని విషయాలు. ఆయనతో ఆయన తిట్టిండు, ఒక దెబ్బ కొట్టిండు, దగ్గరికి తీసుకున్నాడు, కంచంలో ప్రసాదం పెట్టించిండు. ఎన్ని చేసినట్టే ఒక్కొక్క అనుభూతి తలుసుకుంటే మన అమ్మ నాన్నని మర్చిపోతున్నాడు. నేను అట్లా చూసిన పత్రిజీ గారితో మరి ప్రయాణాన్ని. ఎందరో ఉన్నారు మాస్టర్స్, అందులో సారు కూడా ఒకరు. అయితే మీరు పిరమిడ్ కట్టుకున్నారు సార్, ఓకే. ఆ తర్వాత ప్రయాణంలో భాగంగా నేను 2005 నుంచి చూస్తున్నాను. ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు అప్పచెప్పినప్పుడు ఒక ధ్యాన గ్రామీణం వెహికల్ తీసుకొచ్చినారు, మారుతి వ్యాన్. ప్రచారం కోసం వ్యాన్ అంటే ఇంచుమించు అది అప్పట్లో ఒక 3 లక్షల దాకా ఖర్చు అయింది. మరి అన్ని లక్షల రూపాయలు పెట్టి ప్రచారం చేయడం కోసమే పత్రిజీ గారు చెప్పినారండి. ఆ వెహికల్ తీసుకొచ్చి, ఒక కొత్త వెహికల్ తీసుకొచ్చి ప్రచారం చేసినారు. మరి సార్ తోడు వాళ్ళ ఊళ్ళో ఒకరిద్దరే ఉండేవాళ్ళు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. అది ఇచ్చిన అనుభూతి ఏంటి? మీరు ఆ ప్రచారం రథం తీసుకొచ్చినారు కదా, అది ఇచ్చిన అనుభూతి ఏంటి? అక్కడి నుంచి మీరు పొందిన తృప్తి ఏంటి? 2003లో నుంచి ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాం కదా. 2003 ధ్యాన ప్రచారం చేస్తే మాకు అప్పుడు వెహికల్ ఏం లేదు, కారు లేదు, మాకు ఎవరు కూడా కారు లేదు. ప్లస్ ఏదన్నా బైక్ మీద పోయేవాళ్ళం, లేదంటే బస్ మీద పోయి ధ్యాన ప్రచారం చేయించేవాళ్ళం యాక్చువల్గా. అయితే మాకు సారు ఏంటంటే బెంగళూరులో అక్కడ ధ్యాన ప్రచార రథాలు తెచ్చారనమాట. యాక్చువల్గా ప్రచారం ఎలా చేయాలనే రథాలు ఒమినీలు తెచ్చారు. ఒమినీ మీద దాంట్లో కాన్సెప్ట్లన్నీ రాసేసి ఒమినీ మీద చుట్టుముట్టు తర్వాత పోయి మైక్ దానికి అరేంజ్మెంట్ చేసి ఊళ్ళో ప్రచారం చేసి సాయంత్రం ఏదైనా ఊళ్ళో క్లాస్ చెప్పేవారు అన్నమాట. అయితే ఇది ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే, సార్ గురువు గారు ఫస్ట్ కోరమండల్ ఫర్టిలైజర్లో ఉన్నాడు సార్. యాక్చువల్గా అప్పుడు మనం చూసింటాం, మన కోరమండల్ ఫర్టిలైజర్ వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఊరు గ్రామం తిరిగి మైక్ పెట్టి ప్రచారం చేసి సాయంత్రం అప్పుడు అంటే అప్పుడు సౌండ్ లేకుండా ఒకటి అప్పుడు సౌండ్ లేకుండా ఫిల్మ్ చూపిస్తుంది, మీకు ఐడియా? సౌండ్ లేకుండా ఒట్టిగా చూపిస్తుంది. అలా చూపించే కాన్సెప్ట్ అప్పుడు వాళ్ళు సార్ అప్పుడు ప్రచారం చేసినారు కాబట్టి అలా ప్రచారం చేస్తే మన ధ్యానం కూడా బాగా ప్రచారం అవుతుంది. అది కూడా సార్ ఆలోచన చేసి, అయ్యా మీరు ధ్యాన గ్రామీణాలు పెట్టండి, మీరు ప్రచారం చేయండి అని చెప్పాడు. అయితే దాంట్లో భాగంగా 2003 తర్వాత 2003 ధ్యాన గ్రామీణం అంటే
మహబూబ్నగర్ అయిపోయినా మహబూబ్నగర్ అయిపోయినాక ధ్యానం ఆంధ్రప్రదేశ్ చేయమన్నాడు కదా. ధ్యాన ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఏం చెప్పాడంటే మీరు వెహికల్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పాడు. కాబట్టి ఇస్రాయల్ గారు ఒక వెహికల్ పాత వెహికల్ తీసుకొచ్చి పెట్టాడు. యాక్చువల్గా ఆయన పెడితే అప్పుడు సరిపోయేది కాదు. ఒక వెహికల్ మనకు అప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లాలో 68 మండలాలు యాక్చువల్గా మనం ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈ బెల్డల్లో ప్రచారం జరగలేదు. యాక్చువల్గా ఈ మక్కల్ నారాయణపేట ఈ సైడ్ మనం ప్రచారం మేము అప్పుడు చేయలేకపోయాము. మాకు లాంగ్ అయ్యి కమ్యూనికేషన్ లేక మేము ఈ పక్క రాలేదు. యాక్చువల్ కూడా మేము మా జిల్లాలో ఎక్కడైతే నాగర్ కర్నూలు కానీ గద్వాల్ కానీ ఆ సైడ్ బాగా తిరిగాము. ఈ సైడ్ కమ్యూనికేషన్ కూడా ఇక్కడ వ్యక్తులు కూడా మాకు దొరకలేదు. అప్పుడు దొరకలేదు కానీ ఈ పక్క మేము చాలా తక్కువ వచ్చాము. అసలు ఈ నారాయణపేట కూడా ప్రచారం చేసిందే లేదు. నారాయణపేట కానీ భక్తులు కానీ మరికలు కానీ ఈ సెంటర్ మేము రాలేదు. ఇక్కడ దేవరగంద్ర కానీ ఈ సెంటర్ మేము తక్కువ తిరిగాము. ఆ బెల్ట్ మొత్తం బాగా తిరిగాము. అప్పుడు ఆ 65 మండలాలు మాకు తిరగడానికి వెహికల్ సరిపోయేది కాదు. ఒక వెహికల్ సరిపోకపోతే ఇంకో వెహికల్ తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినాం. అప్పుడు వేరే పాత వెహికల్ మనం ఎందుకంటే ఇస్రాయల్ పాత వెహికల్ తెచ్చినాడు. యాక్చువల్ ఆ పాత వెహికల్తో చాలా ఇబ్బంది పడ్డాము. ఒక రోజు పోతే మనం అభివృద్ధి పండుకోవడం రిపేర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి కొత్త వెహికల్ తీసుకురావాలని కాన్సెప్ట్ మనం ఆలోచన చేసి కొత్త వెహికల్ కొరకు నాకు తీసుకురామని నాకు ప్రెషర్ చేశాడు. సరే మీరు కొత్త వెహికల్ తీసుకెళ్ళి సరేలే అని చెప్పి సారు ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంటే మహబూబ్నగర్ సార్తో ధ్యాన గ్రామీణ వెహికల్ ప్రారంభోత్సవం చేయించాం. ఆ రోజు వచ్చి మళ్ళీ కంటిన్యూగా గ్రామ ప్రచారానికి సపరేట్ దానికి ఒక మైకు టీవీ సెట్ మళ్ళా అప్పుడు ధ్యాన ఏదన్నా సార్ అది కాన్సెప్ట్ సీన్ తయారు చేసింది కదా స్పిరిచువల్ రియాలిటీ కూడా డ్రామా అనేది పాట ఉండే ఒకటి అది స్పిరిచువల్ రియాలిటీ. అది ప్రతి ఊరు తిప్పి తర్వాత వాళ్ళకి అందరూ చూపించేవాళ్ళు. చూపించి ధ్యానం చెప్పి అలా వచ్చి ప్రచారం వల్ల బాగా చేసేవారు. ఆ తర్వాత నుంచి బాగా మనకు మహబూబ్నగర్ జిల్లాలో కానీ అటు కానీ బాగా మన జనాలు చాలా మహబూబ్నగర్ వనపర్తి చాలా మంది పెరిగారు. అట్లా ఇంకొకటి కూడా ఏంటంటే సార్తోనే నేను ఒక సంఘటన చెప్తాను. సారే బట్టి నేను బాగా తిరిగాను. యాక్చువల్గా మహబూబ్నగర్ జిల్లా వచ్చినారంటే సారు నేను ఆ తర్వాత ఈశ్వర సార్ మేమందరం ముగ్గురం వచ్చి అప్పుడు ఒకటే వెహికల్ సారేపడి తిరిగేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు సార్ దగ్గర కూడా ఒకటే వెహికల్ ఉండేది. 10 వెహికల్ రాకుండా సారేపడి కూడా సార్ వెహికల్ అని మేము ఎక్కేవాళ్ళం. యాక్చువల్గా సార్ ఫుడ్ నేను యాక్చువల్గా మా అమ్మ నాకు మా ఇంట్లో మా తమ్ముళ్ళు మేము అన్నదమ్ములమే ఉన్నాం కానీ అమ్మాయిలు లేదు మాకు. అందువల్ల మాకు వంట నేర్పింది మా అమ్మ. మాకు అంతా వంట చేయడం మాకు పర్ఫెక్ట్. నేను A to Z రొట్టెల కానించి బచ్చాల కానించి చేస్తాను. టోటల్ వంట నేను అన్ని వంట చేస్తాను. అందుకని సార్ వచ్చినప్పుడు స్పెషల్గా సార్ వంట చేయడానికి పోయేవాడిని. నేను యాక్చువల్గా నేను 7వ క్లాసులు జరిగినా కానీ సార్ వంట నేనే చూసుకునేవాడిని. నేనే సార్కి ఎనబడి ఉండి హెల్ప్ తీసుకొని నేను వంట చేసేవాడిని. సార్ వంట చేసి నేనే తినిపించేవాడిని. యాక్చువల్గా అంటే నేను అలా ఉండి అట్లా సార్ ఎంబడి ఉండి సార్ ఏదైనా చిన్న తప్పు చేస్తే పొద్దున కాలంలో చాలా ఉన్నాయి. దెబ్బలు కూడా బాధినాము. ఆయన ఎప్పుడు కూడా పారిపోలేదు. చెప్పండి సార్ తన్నినది ఉదాహరణ వైడి సార్ ఇట్లా యాక్చువల్గా ఒకరోజు క్లాస్ అంతా అయిపోయింది. మహబూబ్నగర్ సెంటర్లో క్లాస్ పెట్టాము. యాక్చువల్గా సార్ ఏం చేసాడంటే రాత్రి భోజనం సార్ ఇంటికి ఆడని చెప్పినాం. అక్కడ 20 మంది ఆడాలంటే ఫుడ్ అంతా రెడీ ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళు ధ్యానంలాగా ఫుడ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఫుడ్ ఏం చేసినామంటే సారు అయితే నాకేం చెప్పారంటే సార్ చూసుకోని చెప్పినారు. నేనేం చేసినానంటే నేను పోయి ఇంటికాడికి పోతే అమ్మ అంటే ఫుడ్ చేయాలి కదా అంటే మేము చేస్తే మీరేం అవసరం లేదన్నారు. అంటే నేను జాగ్రత్త నాకు అప్పచెప్పిన పని ఏంటంటే నాకు మీరు ఫుడ్ చేయండి 60 చూసుకోండి అని చెప్పినారు. అయితే నేను అది పోతే వీళ్ళు నన్ను రానియాలి లోనికి బయటికి రాలేదు. ఇట్లా ఇది తప్పు నాదే అనుకో. అయితే పోయి అమ్మ చేద్దాం అంటే మీరు ఏం చేయాలి సార్ చెప్పండి మేము చేసి పెడతాం మీరేం అవసరం లేదు అని చెప్పారు. సరేలేమ్మా ఇది చేయండి అని చెప్పినాము. ఆ తర్వాత కొన్ని కూరలు మాత్రం ఏం చెప్పారంటే సార్ అమ్మ మీరు అన్నాము కొన్ని చేసి కర్రీస్ మాత్రం సార్ చేసుకుంటాడు వచ్చి సార్ చెప్పాడు నేను చేసుకుంటాను అని చెప్పినాడు. అంటే అన్ని కర్రీ అయినా సార్ ఏదైనా ఒక కర్రీ కంపల్సరీ సార్ కొరకు పెడుతుంటే అనమాట పెండింగ్. సార్ వచ్చి ఆ కర్రీ చేసి అది అందరూ కొడిచేవాడు. అది మేము ఎన్ని కర్రీలు చేసినా కానీ సార్ కొరకు ఆయన చేసే ప్రసాదం సార్ కూడా అంతా ఉంటాం. టోటల్ వస్తుంది సార్ కూడా పత్రి సార్ కూడా అంత ప్రసాదం ఏదైనా కానీ ప్రసాదం ఉంటుంది సార్. అయితే సార్ ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతి వంట చేసి తినిపించాలనేది సార్ ఆయనకు ఎంత బిజీలో ఉన్నా ఎన్ని క్లాసులు చెప్పినా ప్రతి ఒక్కరికి ఆయన చేసిన వంట రుచి చూపించేవాడు సార్ ఖచ్చితంగా. అలా ఆయన కొరకు ఏం చేసినామంటే ఒక వంట తయారు చేయొద్దని చెప్పినాం. బీరకాయలు తీసుకొచ్చి పెట్టామా బీరకాయలు సార్
పొలిచి పెట్టండి బోరు బీరకాయలు అని చెప్తే వీళ్ళు ఏం చేసినారంటే బీరకాయలు తీసుకొచ్చి పెట్టామంటే 2 బీరకాయలు తీసుకొచ్చి పెట్టారు. సాకు ఒక్కటే అనుమానం అనుకున్నారు యాక్చువల్గా. 2 బీరకాయలు తీసుకొచ్చి పెట్టాడు. 2 బీరకాయలు తీసుకొస్తే సార్ వచ్చి చూశాడు. అక్కడ చూసి ఇట్లా పిలిచినాడు. ఏంట్రా అన్నాడు. బీరకాయలు చేయాలి సార్ అన్న. పిలిచి తీర తొక్క తీయన్నాడు. అంటే తీయరు కదా ప్లీజ్ తీయరంటే ఫస్ట్కి ఇట్లా గిరి ఎన్ని తీస్తున్నా ఆ బీరకాయ తీసిన మొత్తం చెక్కలు తీసిన దాంట్లో కొద్దిగా గింత గ్యాప్ గింత అది ఏమవుతాం తక్కువ ఉంది. అది పిలిచింది. అరే బీరకాయ ఇట్లా ఇట్లా నేను తీసేది అని పటాపట ఎన్ని కొట్టాడా అంటే అని కొట్టాడు. ఈ తలకాయ ఎప్పుడు కొట్టాడు అని కొట్టాడు. కొట్టితే అప్పుడు ఏం చేశాడు. అదే బీరకాయలు తీసుకురామంటే 2 అప్పుడు వైట్ సార్ వచ్చింది. బీరకాయలు ఏమంటే 2 బీరకాయలు ఇస్తారా అని 5 సార్లు తిట్టాడు. దాన్ని బాగా వేసుకున్నాడు. వేసుకున్నాక సారి తిట్టినాక ఆ రోజు ఇంకా నేను దగ్గరకు వెళ్ళాను. ఇంకా ఆడ వెళ్ళాను నేను అన్నీ ఉన్నా కానీ చూసుకుంటాను పక్కన ఉన్నాను. మళ్ళీ బీరకాయలు అప్పుడు ఉరికించి 1 కిలో బీరకాయలు తెప్పిస్తే అప్పటికప్పుడు బీరకాయలు తెచ్చి మళ్ళీ మేమే చెక్ తీసి అన్ని ఇస్తే సార్ వండి అందరికీ ఆడ వాళ్ళందరూ తినేసారు. వాళ్ళు యాక్చువల్గా బీరకాయ రెడీ చేస్తే సార్ పెడదామనుకున్నాడు. యాక్చువల్గా వీళ్ళు అలా తినండి అంటే సార్ ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు. తిన్నాక మళ్ళీ అందరి నుంచి ఒట్టి బీరకాయ వేసి అందరితో తినిపించాడు. యాక్చువల్గా ఒక బీరకాయ 2 ముక్కలు వేసి తినండి అని మళ్ళీ తినిపించాడు అన్నమాట. అట్లా ఉంటే సార్ ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఎంత కసురుకున్నా ఎంత ఇది చేసినా ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమ చెప్పలేము. అమ్మ ప్రేమ కూడా పనికిరాదు. అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ తప్పని నేను అనట్లేదు. అంటే భగవంతుడు ఎంత ప్రేమ ఉంటుందనే ఉదాహరణ చూపించడానికి అంత ప్రేమ చూపిస్తాడు. ఆయన భగవంతుడు. ఆ భగవంతుడికి మనం ఆయన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఆ దెబ్బలు తిన్నాక నాకు వారం 10 రోజుల వరకు ఈ తలకాయ ఎలా ఉందంటే నాదం అనిపించేది. వేణునాదం లాగడం లోన ఎన్నో చక్రాలు ఎంత అద్భుతంగా ధ్యానం చేసుకుంటే ఎంత వదిలేదప్పుడు ఆ దెబ్బలు పడ్డాక మైండ్ ఎంత అద్భుతంగా అమ్మా. చాలా అసలు సార్ దెబ్బతిన్నవాడు సార్ ఒట్టిగా కొట్టాడు. సార్ కొడితే ఎంతమంది అలర్ట్ అయినారంటే ఆ దెబ్బ నాకు కొడితే ఆడ ఉన్న మంది వచ్చింది దాదాపు 30 మంది 40 మంది వచ్చాం సార్ భోజనం. ఆ 40 మంది 30 మంది ఎంత అలర్ట్ ఉన్నారంటే ఒక్కడు కూడా నోట్లకి మాట్లాడే అవకాశమే లేదు. ఎంత సైలెంట్ అయిపోయారు. అంటే సార్ ఏది చేయాలన్నా కానీ ఏదన్నా డిస్టర్బ్ అయిందంటే కానీ పక్కన ఉన్న వాడిని ఎవరినో అంటే అందరినీ కొట్టాడు సార్. ఎవరికి అవసరం ఉంటుందో ఆ పని సెట్ అవుతుందో అనే ఆలోచన ఉంటుందో సార్ అప్పుడు ఆ ఒక వ్యక్తిని కొడితే మిగతా అంతా అలర్ట్ అవుతారు అన్నమాట. దాన్ని జాగ్రత్త చేయడం ఎరకస్థితిలో పెట్టడం అందరికి ఎరకస్థితి మర్చిపోయాడు. ఒట్టిగా వచ్చేటప్పుడు సార్ ఏందో నాకు అర్థం కాదు. చాలా మందికి గురువు అంటే పత్రిసారి అంటే చాలా మందికి ఎవరు పని అంటే అలా ఏదో ఆయన ధ్యానంలో వచ్చినట్టు చెప్పింది ఏదో ఆయన అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆయన అర్థం ఎంబడింది అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మన మెటర్స్ ఇంతమంది ఉన్నారంటే కూడా అందరూ కూడా ఇంతమంది మెటర్స్ లక్షల మంది ఉన్నారు. సార్ని అర్థం చేసుకున్న చాలా ఉన్నారు. 100 మందే ఉన్నారు. సార్ని అవగాహన చేసుకుని సార్ చెప్పిన ఆలోచన ఫాలో చేసి వాళ్ళు మైండ్ అంటే ప్రతిదీ ఆలోచన సార్ ఏది చెప్పినాడో అది పర్ఫెక్ట్గా చేయడం అనేది చాలా కొంతమంది ఉన్నారు. ఉన్నారు మాస్టర్ కానీ అందరూ అలా లేదు. కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమంది కూడా పర్ఫెక్ట్గా ఉండరు. వాళ్ళు అందులో మీరు కూడా ఇద్దరు కూడా ఒక పర్ఫెక్ట్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి అమ్మా, ఇంత జ్ఞానం దాగి ఉంది. మనమందరం పత్రిజీతో కలిసి ప్రయాణం చేసినట్లే ఉంది ఈరోజు. అవునా? మీ మౌన దీక్షలో మీరు ఎరకతో ఉన్నారు. థ్యాంక్ యూ. చూడండి, ఒక్క బీరకాయ మీద చిన్న పొట్టు అనేది కారణం కాదు. గురువు అక్కడ ఉండేవాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. పత్రిజీ కుటుంబం అంటే 2 బీరకాయలు సరిపోతాయి పత్రిజీ కుటుంబానికి. కానీ వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా చేయలేదు. గురువు గారు ఒక్కరే కదా 2 బీరకాయలు సరిపోతాయని తెచ్చినారు. ఆయన అందరి లోపల ఒక ఎరక తీసుకురావడానికి, అంటే ఒక గురువు వచ్చినప్పుడు ఆయన వెనకాల ఆయనతో వచ్చిన వాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఆయన కనుచూపు మేరలో ఎవరుంటే వాళ్ళ ప్లేట్ ఇచ్చేస్తుంటాడు. మనం ఆయన తింటాడు కదా అని అన్ని ఏర్పాటు చేసి ఇస్తే ఆ ప్లేట్ తినడు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొందరికి ఉంటుంది ఆ అనుభవం. ఆయన కనుచూపు మేరగా చేతికి దగ్గర ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు.
నేను నువ్వు అని కాదు, అందరికి ఇచ్చేస్తూ ఉంటాం. ఇచ్చినా కానీ రెడీగా ఉండాలి. ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ మనం సార్థకాలని ఉపయోగించినాం అనుకో, ఫస్ట్ ఆడ చివరి నుంచి వాళ్ళు పిలిచిస్తాడు. వాడికి ఆడ చివరి పిలిచి అందరికి ఇచ్చే ఫస్ట్ అంటాడు, ఆ తర్వాత మనకి ఇస్తాడు. మనం తీసుకుంటాడు. మనం సార్ కదా గొప్ప అని ఏదో మంచి ప్లేటు వెండి ప్లేట్ ఏదో తీసుకుపోతే వెండి ప్లేట్ ఎవరు పనికిరాడు ఇచ్చేటాడు. అట్లా ఆ సార్ ఉద్దేశం ఏంటంటే నేను నువ్వు డిఫరెన్స్ అని కాదని ఉద్దేశం. అంటే పనికిరాను అంటే పనికిరాడని కాదు ఉద్దేశం చెప్తున్నాను నేను. అంటే ఆ రోజు ధ్యానంలోకి వచ్చినందుకో లేకపోతే కొత్తగా వచ్చినందుకో వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే వాడు ఎదగాలి ఫస్ట్. ఈయనకి ఎట్లా ఇచ్చినా సార్కి ఏం రాదు. కాకపోతే ఆ వ్యక్తి అలర్ట్ కావాలి, ఆ లాస్ట్ ఉన్న వ్యక్తి అలర్ట్ కావాలి. అది సార్ కాన్సెప్ట్. చూడండి, అంటే ఆయనకు నేను నీవు వేరనే భేదం లేదు. ఎవరైతే చిట్ట చివరిలో ఉంటారో, ఎవరైతే ఆ ఆకలి అమ్మ గుర్తిస్తుందా లేదా, బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు ఎలాగైతే గుర్తిస్తుందో, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ధ్యానం జ్ఞానం అదంతా అనవసరం. 3 అయింటది భోజనం పెట్టలేకపోయి ఉంటారు. 10 సార్లు క్లాస్ అంటే ఏం చేస్తాడు, 3 దాటిపోయిన తర్వాత రోజు 1:30, 2 గంటలకు తినే వాళ్ళకు బ్రహ్మాండంగా ఆకలి అవుతుంటుంది. వాళ్ళ కళ్ళలో ఆకలిని చూస్తాడు పత్రిక. ఎవరైతే ఆకలితో ఉన్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఆ ప్రసాదం ఇచ్చేస్తాడు. అట్లా సారు చెప్తున్న మాటలో పరమ సత్యం అది. నిజంగా ఎంత ప్రేమ అంటే అది భగవంతుడి యొక్క స్థితిని మనం మాటలు సరిపోదండి వర్ణించడానికి. వాస్తవం నేను కూడా చదివి చూసాను కాబట్టి. కానీ సారును ఒక్కడిని కొట్టడం వల్ల నేను కూడా ఉన్నారు ఎన్నోసార్లు తిడుతుంటే కొడుతుంటే నాకైతే వంట గురించి ఏమీ తెలియదు. తినడం తెలుసు, రుచిని చక్కగా గుర్తిస్తా, అందులో ఏం తక్కువ గుర్తిస్తా, కానీ నాకు వండడం తెలియదు, పాత్ర కూడా కడగడం తెలియదు. నాకు వంట రూమ్లో పోయే ఆసక్తి ఉండేది కాదు, భయం. ఎందుకు, పత్రిజీతో వంట రూమ్లో పోవడం అంటే పులి బోన్లోకి పోయినట్లే ఉంటుంది. వేరే ఎక్కడన్నా పనిలో ఉంటారు, కానీ వంట రూమ్లోకి మాత్రం కాలు పెట్టేవాడిని కాదు. ఎందుకు, అది నాకు పర్ఫెక్షన్ లేదు. అందులో ఎందుకు పోవాలి, పర్ఫెక్షన్ లేదు. కానీ సారు ఎన్ని తిట్టినా కొట్టినా సారు వస్తున్నాడంటే మళ్ళీ వంట రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. అంటే ఆ రోజు ఆ పరిస్థితిని చూస్తే ఎవరికైనా నీ దెబ్బతో అవుతూ రవి సారు ఇంకా రేపటి నుంచి ధ్యానంకు రాడు, ఈ గురువుకు దండం పెట్టేస్తాడు అని అనుకుంటాం మనం. అంతమందిలో సార్ వాళ్ళ మేడం కూడా ఉన్నారు. మరి అట్లా కొడితే ఓషో ఒక మాట అంటాడు, పారిపోకు మేలుకో, పారిపోకు మేలుకో. వేమన చెప్తాడు, చాకి కోకలుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు బుద్ధినా మేలయ. అంటే చాకల వాడికి మన బట్టల మీద ప్రేమ ఉంటే మురికిపోతుందా, పోదు. అలాగా అమ్మ చూపిన ప్రేమ నాన్న చూపడు. నాన్న ప్రేమలో కొంచెం కఠినం కనిపిస్తుంది, కానీ నాన్నకు ముందు చూపు ఉంటుంది. నేను ఈరోజు శిక్షించకుంటే, నేను ఈరోజు దాని పట్ల ఎరక కలిగించకుంటే రేపు రోడ్డు మీద ఎవరో ఒకరు శిక్షిస్తారు, ఇంకొకటి చేత ఈ బాధను అనుభవించాల్సి వస్తుంది నా బిడ్డ. కాబట్టి అమ్మ నువ్వు అవంతా పట్టించుకోదు. ఫస్ట్ కడుపులో ఆకలి, కళ్ళలో ఆ దుఃఖం లేకుండా ఉంటే చాలు. బిడ్డ ఏం నేర్చుకోకుండా ఆమెకు సంబంధం ఉండదు, ఆకలి తీర్చాలి అంతే. కానీ తండ్రి ప్రేమ అలాంటిది కాదు. అందుకే అక్కడ కోతిలాగుంటాడు గురువు, కోతిలాగుంటాడు. మనమే గురువుని పట్టుకొని వెళ్ళాలి. మనం వదిలేసి పారిపోయినామా, పిల్లిలాగా పారిపోయినామా, ఆ జ్ఞానాన్ని అందుకోలేదు. కోతి తన తల్లిని పిల్ల ఎలాగైతే పట్టుకొని ఎన్ని చెట్లు ఎక్కుతున్నా, గోడలు దూకుతున్నా ఎలాగైతే తల్లిని పట్టుకొని ఉంటుందో, ఆ విద్య మొత్తము బిడ్డకు అభ్యాసం చేపిస్తూ ఉంటుంది. ఆ కోతి పిల్ల తన తల్లి ఎలా ఎగురుతుంది అన్నీ గమనిస్తూ ఉంటుంది. ఆ ఎగరడంలో ఉండే ఆనందం, తనపై తాను నిలబడే ఆ సొంత స్వీయ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఎంతసేపు అని ఇతరులను చూసి నేర్చుకుంటూ ఉంటాము. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన లోపల నుంచి ఉద్భవించాలి. అంటే అనుభవమే జ్ఞానము. ఎప్పుడైతే మనకు ఆ చెట్టు ఎగరడం రాదో, ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకడం రాదో, అనేక రకాల పండ్లు ఉంటాయి, అనేక రకాల పుష్పాలు ఉంటాయి ప్రకృతిలో. ఆ కోతి ఏం చేస్తుంది, ఆ చెట్టు మీద ఉన్న పండు కొంచెం తినేస్తుంది, మళ్ళీ ఇంకో చెట్టు మీదకి పోతుంది. ఎగరడమే రాకుంటే అవన్నీ ఆస్వాదించగలదా, ఆస్వాదించలేదు. అట్లా పత్రిజీ అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి. ఆ కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యులకు సుంత చేటు రాదు, నమ్మి నమ్మకున్న దుమ్ముపాలకు. ఆ గురువుతో కనుక మనం అలాగ ప్రయాణంలో ఉంటే, గురితో ఉంటే ఎంత ఎదుగుతామంటే, ఈరోజు మీకు సార్లు చూస్తుంటే ఆయన లోపల ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎక్కడన్నా బాధ కానీ దుఃఖం కానీ కనిపిస్తుంది.
కనిపిస్తుందా? కనిపించకుంటే చప్పట్లు కొట్టండి. ఎంత పెద్ద వ్యాపారం. సార్ రేపు నారాయణపేట వెళ్ళాలి సార్ అని అంటే మేమిద్దరం వస్తున్నాం మాస్టర్లము, మళ్ళీ సార్ను రావాలి సార్ అని ఒక మాట రిక్వెస్ట్ చేస్తే మేడం వాళ్ళు పిలిస్తే ఇంత ఫుల్ టైం డే అంతా ఇక్కడ ఉండి మరి రావడానికి అంటే ఎంతోమంది వర్కర్స్ ఉంటారు, మిల్స్, చాలా పెద్ద బిజీ వర్క్ అది. అంటే ఇతరుల మీద డిపెండ్ అయ్యి జరిగే వ్యవహారం అది. మరి అంత ఉండి కూడా వచ్చినాడంటే ధ్యానం ఆ గురువు ఎంత నేర్పించి ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో పని పాట లేని వాళ్ళకైతే ఇది సరిపోతుంది, లేదంటే ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇది సరిపోతుంది, లేదంటే ఏ బాధ్యత లేని వాళ్ళకి ఇది సరిపోతుంది అంటే రకరకాల ఊహలు మనలో ఉంటాయి. కానీ పేదవాడికైనా ధనవంతుడికైనా ఎవరికైనా సాధ్యమే ఇది. మనసుంటే మార్గం ఉంటుంది అనే విషయానికి ప్రతీకనే ఈరోజు మన ముందున్న రవికుమార్ సార్. సో ఇలా గురువుతో ఎలా మెలగాలి అన్నది ఇది ఒకటి మీ అనుభవం. మీరు చూసినో లేదో నాకు తెలియదు, ఇప్పుడైతే సార్ అనుభవం విన్నారు. మరి అలాగే ఆ ఆశ్రమం నిర్మాణం జరిగే సమయానికి ఇట్లా ఎన్నో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఈశ్వరయ్య గారు సార్. మరి వాళ్ళతో నేను జాయిన్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం ఏది చేసినా కలిసి ఆ మిత్రత్వంతో చేసేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ మేడం వాళ్ళు, సుప్రజ మేడము, సరిత మేడం ఎలాగైతే ఒక కోఆర్డినేషన్, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్గా ఉంటూ మీ అందరితో కోఆర్డినేషన్ స్నేహంతో ఉంటూ మరి దీన్ని ఇలా ముందుకు ఎలాగైతే తీసుకెళ్తున్నారో ఎన్నో కార్యక్రమాలు పత్రిజీ గారు సూచించిన వాటిలో మా వంతు పాత్రగా మేము మరి సార్తో ప్రయాణం చేసినాం. అయితే ఓంకారేశ్వర పిరమిడు ఆ ఆశ్రమ నిర్మాణం అనేది ఒక ఎత్తు. ఈ ప్రయాణం అంతా ఒక ఎత్తు. మాకు 130 కిలోమీటర్ల దూరం అవుతుంది. అది ఎక్కడ పేరు, ఎక్కడ అచ్చంపేట, అక్కడికి వెళ్ళి చేయాలి. ఆ అడవిలో, మళ్ళీ ఊర్లో కాదు. ఇక్కడ ఊర్లో అంటే ఎవరైనా పిలిస్తే వస్తారు ఏదైనా పని ఉంటే. కొత్త ప్రాంతం, 130 కిలోమీటర్ల దూరం, ఎవరు తెలియదు. అది అడవిలో, వ్యవసాయ భూమిలో. అది మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? ఆ సందర్భంలో డబ్బు పెట్టి సమయం ఇస్తూ పని చేస్తుంటే మళ్ళీ పని చేసేవాడికి 2 రాళ్ళు పడతాయి. ఎవరైతే డబ్బు పెట్టి, ఎవరైతే సమయం ఇచ్చి పని చేస్తుంటారో అందరినీ మనం సంతృప్తి చెందించాలి. మన ఇంట్లో ఒక కార్యం చేస్తే, పెళ్లి చేసినాం అనుకోండి, ఎవరో ఒకరు ఉప్పు తక్కువైంది అంటారు, లేదంటే కారం తక్కువైంది అంటారు, స్వీట్ సరిగా లేదంటారు. అది చేస్తే తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అట్లా మీరు అంత గొప్ప కార్యంలో ఇప్పటిదాకా, ఇప్పుడు ప్రజెంట్ సార్ అక్కడ ప్రెసిడెంట్, ఆశ్రమానికి ప్రెసిడెంట్. మీకు ఆ ఆశ్రమ నిర్మాణంలో ఇంతమంది మిత్రులతో కలిసి ప్రయాణం చేసినారు. గురువు ఇచ్చే బాధ్యత అనుకోండి, మిత్రులతో ఆ ప్రయాణం అనుకోండి, ఇదంతా మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది, ఎలాంటి అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చింది వ్యక్తం చేయండి సార్ ప్లీజ్. స్టార్టింగ్ నుంచి మీకు ఎలాగా ఆ ఆశ్రమ నిర్మాణం దేవుడి నుంచి కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. పత్రిక సార్ 2009 ధ్యాన చక్రం శ్రీశైలంలో ఉన్నది. యాక్చువల్ అప్పుడు ధ్యాన చక్రం ఏం పేరు, ధ్యాన యజ్ఞం అని పేరు ఉండేది. ఓకే, ధ్యాన యజ్ఞం అని 2009లో సార్ శ్రీశైలంలో కాన్సెప్ట్, శ్రీశైలంలో డిసెంబర్ ఇప్పుడు మనం కర్తాలో చేస్తున్నామో లేదా అప్పుడు శ్రీశైలంలో చేశారు 2009లో. అయితే ఆ అరేంజ్మెంట్స్ కొరకు మీటింగ్ పెట్టారు. యాక్చువల్గా 2009 మాకు ఎప్పుడంటే జూన్ జూలై ఆగస్టులో మాకు క్లాసెస్, అంటే అక్కడ అరేంజ్మెంట్స్ కొరకు ముందు ప్రణాళిక ఎలా చేద్దామనే కాన్సెప్ట్తో మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మమ్మల్ని కూడా రమ్మన్నారు మహబూబ్నగర్ జిల్లా నుంచి నేను, సారు, ఈశ్వరయ్య సార్, ముగ్గురము, ఇంకో ఎవరో 4 కలిసిపోయాము ఆ మీటింగ్కి. మేము మా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇన్ఛార్జ్గా. అయితే సారు ఏం చెప్పాడంటే, అయ్యా అవతల పక్కన దొర్నాల సైడ్ మారం సారు ఇక్కడ పిరమిడ్ కడుతున్నాడు, అవతల పక్క శ్రీశైలం వచ్చే భక్తుల కొరకు. మీరు యువతల పక్క కాదు, మీరు మహబూబ్నగర్ జిల్లా మీద మీరు ఉండేది. మహబూబ్నగర్ జిల్లా సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ కొండ దిగుతూనే ఆ ప్రాంతంలో మనకు ఒక పిరమిడ్ రావాలి. వచ్చి శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తునికి కూడా అక్కడ అన్నప్రసాదం పెట్టాలి, ధ్యానం నేర్పాలి. ఫస్ట్ అన్నప్రసాదం వచ్చినానికి అన్నప్రసాదం పెట్టాలి, తర్వాత ధ్యానం నేర్పాలి. ఈ కాన్సెప్ట్ మీరు పిరమిడ్ కట్టండి అన్నాడు. ఫస్ట్ 50 పిరమిడ్లు కట్టండి అన్నాడు. అక్కడ చిన్న పిరమిడ్లు 50 పిరమిడ్లు కట్టమన్నాడు. తర్వాత మళ్ళీ ఒక గంట సేపు అయిన తర్వాత మళ్ళీ పిలిచి, అరే 50 పిరమిడ్లు వద్దులే కానీ ఓం ఆకారంలో 18 పిరమిడ్లు కట్టండి అని చెప్పాడు యాక్చువల్గా. అయితే అది యాక్చువల్గా ఈశ్వరయ్య సార్ అప్పుడు యాక్చువల్గా జిల్లా ప్రెసిడెంట్ ఈశ్వరయ్య సార్ అప్పుడు
సెక్రటరీ నేను జిల్లా ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు ప్రెసిడెంట్ ఈశ్వరయ్య సార్, సెక్రటరీ నేను అప్పుడు. అయితే సార్కి ఈశ్వరయ్య సార్ అంటే మేము ఉన్నాం కాబట్టి మాకు చెప్పాడు అనమాట కట్టండి అని. సర్లే సార్ చూస్తామని చెప్పి మేము ఆ రోజు సార్ చెప్పిన దానికి మళ్ళీ వచ్చిన తర్వాత కిందికి వచ్చి అప్పుడు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత తిరిగాము. ఆ తర్వాత ఆ ప్రయత్నంలో బాగా దొరికింది అది ఓకే. ఆ తర్వాత ఆ పిరమిడ్ నిర్మాణంలో అక్కడ మాకు దొరికిన ప్లేస్లో దాదాపు అచ్చంపేటకు దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. అచ్చంపేట నుంచి 14 కిలోమీటర్లు. ఉమామహేశ్వరం ఉంది కదా, అక్కడ నుంచి రంగాపురం నుంచి 3 కిలోమీటర్లు అవుతుంది. మనకు ఫారెస్ట్ అది ఘాటు, ఫారెస్ట్ నుంచి దిగితేనే ఘాటు కంప్లీట్ అయితేనే కింద ఉంటుంది. అయితే ఆ ప్లేస్ మనకు అక్కడ కొత్త ప్లేస్, అక్కడ మొత్తం లంబడోళ్ళు ఉంటారు ఎక్కువ టోటల్గా. మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు మన మాట ఎన్నికట్లు కూడా ఎవరు ఉంటారు అనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ అర్ధ ఎక్కడ ఉంటుంది వాళ్ళ పని చేసుకుంటారు. మన మాట చెప్తే ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ మేము ప్లేస్ తీసుకున్నాం. అక్కడ ప్లేస్ తీసుకుంటే మేము అక్కడ పని చేయాలంటే అచ్చంపేటలో ఉండి అచ్చంపేట రూమ్ తీసుకొని అక్కడ ఫుడ్ తయారు చేసుకొని ఇక్కడ ఒక చిన్న పాక వేసుకొని ఆ పాకలో ఉండి ఆ పిరమిడ్ నిర్మాణం చేసినాం మేము. అది మళ్ళీ 130 కిలోమీటర్ మాకు అప్పుడు కారు ఉండేది. అప్పుడు 2009లో ఒక ఓన్లీ ఓమిని ఉన్నది. అప్పుడు మాకు ఆ ఓమిని కంటిన్యూ ఉన్నది. అప్పుడు వరకు 2009 వరకు కూడా మాకు 2003-2004 తెచ్చుకున్నాం కదా, ఆ ఓమిని అట్లే ఉంది నాది. ఆ 2009లో కూడా అప్పుడు పోవడానికి కూడా ఆ ఓమిని వాడేవాళ్ళం. ఆ ఓమిని కూడా ఆ రోడ్డు కూడా ఎలా ఉండేదంటే మేము పోవడానికి 4.5 గంటలు పట్టేది. అడిగి రోడ్డు సరిగా లేక అది ఆ ఓమిని కదా, ఓమిని ఎట్లుంటుంది అనేది తెలుసు. 4.5 గంటలు పోనీగా నానిగానే ఒక 9 గంటలు పట్టేది రోజు. అది అట్లా టైం తీసుకొని మేము ఆ పిరమిడ్ నిర్మాణానికి రెగ్యులర్గా పోయి 3 రోజులు 4 రోజులు ఉండి ఆ తర్వాత మనం ఒక వారంలో 15 రోజుల్లో ఒక 3-4 రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చి మళ్ళీ 3-4 రోజులు మనం ఉండి అక్కడ వేరే వాళ్ళకి పని చేసే వాళ్ళకి అప్పచెప్పి ఆడ ఒక వేరే మాస్టర్ ఉంటే ఆ మాస్టర్ అప్పచెప్తే ఆ మాస్టర్ పని చేస్తుంటే మేము ఇక్కడ చందాలు అవన్నీ కలెక్షన్ చేసుకుపోయి మళ్ళీ అక్కడ పోయి ఆ కన్స్ట్రక్షన్ చూసుకునేవాళ్ళం అనమాట. అట్లా చేస్తూ 2009 నుంచి 2012 వరకు పిరమిడ్ నిర్మాణం అయిపోయింది. 2000 పిరమిడ్ ఓపెనింగ్ చేసుకున్నాము. 2012 తర్వాత మళ్ళీ మనము కంటిన్యూగా దానిలో భాగంగా ఒకటో డెవలప్ చేసుకుంటూ పోయినామని. అంటే ఇప్పుడు మనం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా అక్కడ కావాల్సిన ఒక 20 రూములు, డార్మెటరీ, లేడీస్ డార్మెటరీ అలాగు, జెంట్స్ డార్మెటరీ అలాగు, ప్లస్ అక్కడ అన్నం కొరకు ఒక హాలు, మీటింగ్ హాలు, 18 పిరమిడ్లు, గార్డెన్ చాలా మంచిగా ఉంటుంది. అంటే మీరు చూసిన వాళ్ళకి అంటే ఒకప్పుడుకి వాళ్ళు 2 ఇయర్స్ నుంచి మళ్ళీ మార్పు చేసాము. యాక్చువల్గా 2 ఇయర్స్ కింద చూసిన వాళ్ళకంటే 2 ఇయర్స్ కింద చూసిన దానికి ఇప్పుడు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మేము 2009 నుంచి కంటిన్యూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా బాధ్యత సెక్రటరీ ఉన్నా కానీ నేను ప్రెసిడెంట్కి ఎప్పుడు తీసుకోలేదు. నాకు తీసుకోమని 2012 నుంచి నాకు ప్రెజర్ చేశారు. యాక్చువల్గా నా వర్క్ లోడ్ దిగు నుంచి నేను ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు. బాధ్యత తీసుకుంటే కంటిన్యూ అంటే ఆ బాధ్యత ప్రకారం మనం చేయాలి. మన బాధ్యత తీసుకొని పని చేయకుండా ఒక పదవికి ఆటంకం కలిగించకూడదని ఎప్పుడు కూడా 2009 నుంచి నాకు ప్రెషర్ ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు. మొన్న ఒకటిసారి దిగిపోయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మన 1 ఇయర్ అయింది కరెక్ట్గా. పోయిన డిసెంబర్లో తీసుకున్నాను. ఈ డిసెంబర్ కంప్లీట్ అయింది. 1 ఇయర్ అయింది బాధ్యత తీసుకొని. ఆ 1 ఇయర్ కంటే ముందరనే మేము గార్డెన్ అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత పిల్లలకు కావాల్సిన ఆట స్థలం కూడా మనం కేటాయించినాం. అక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ పౌర్ణమి కానీ అమాస కానీ పౌర్ణమి మీ దగ్గర ఇక్కడ చేస్తామన్నా అమాస కన్నా టైం పెట్టి అమాస కన్నా ఒకరోజు రావడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు ఇక్కడ బ్రీఫ్గా జరిగింది చెప్తున్నారు సార్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు సమయం వెచ్చిస్తున్నారు, దాంతోపాటు ధన సహాయం చేస్తున్నారు. మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు? ఎందుకంటే మీకు 130 కిలోమీటర్ల దూరం, మీరెవరో కూడా తెలియదు అక్కడ ఆ నిర్మాణం. ఎందరో సహాయం చేసింది. అంటే మన ఉమ్మడి జిల్లాలో అందరూ దాదాపు చాలా మంది మాస్టర్స్, అంటే ఇప్పుడున్న మాస్టర్స్కి అప్పుడున్న మాస్టర్స్కి చాలా డిఫరెన్స్. అప్పుడు ఒక 1000 రూపాయలు చందా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఒక 1000 రూపాయలు చందా ఇవ్వాలి అంటే మేము 500 రూపాయలు తిరగడానికి ఖర్చు పెట్టేవాళ్ళం. యాక్చువల్గా ఒక మాస్టర్ తన 1000 రూపాయలు చందా తీసుకోవడానికి మా చేతి ముందు 500 రూపాయలు తిరగడానికి ఖర్చు పెట్టేవాళ్ళం. అంటే అప్పుడు అంటే అంటే వాళ్ళకు తెలిసి కాదు, అప్పుడున్న పరిస్థితి ఎట్లాంటిది. 2009లో ఏమైందంటే అంటే ఇప్పుడు డబ్బు వాల్యూ ఒక్కొక్క రోజుకు పడిపోతా ఉంది.
ఆ రోజు డబ్బు వాల్యూ చాలా క్లిష్టంగా ఉంది. ఈరోజు 100 రూపాయల నోటు 10 పైసలతో సమానమైంది. ఈరోజు 100 రూపాయల నోటే అప్పుడు 10 పైసలు పిల్లలకి ఇవ్వాలంటే 10 పైసలు ఆలోచన చేసేవాళ్ళం. ఈరోజు పిల్లలు ఆడితే 100 రూపాయల నోటు తీసిస్తున్నాం. ఈరోజు అంటే 10 పైసల వాల్యూకు 100 రూపాయల వాల్యూకు సమానం అయిపోయింది. ఈరోజు ఒక పిల్లోడు ఏదన్నా షాప్లో పోయి ఏదైనా కొనుక్కోరావడం 10 పైసలు వేయడానికి 1కి 4 సార్లు ఆలోచన చేసి ఇచ్చేవాళ్ళం. అట్లా 100 రూపాయలు వాల్యూ పడిపోయింది. కానీ అప్పుడు 100 రూపాయలు 1000 వాళ్ళతో మనం తిరిగి కూడా అప్పుడు 5,000 10,000 చందన ఇచ్చాము. 5,000 10,000 చందన ఇచ్చుకుంటే మేము తిరగడానికి సగం పైన ఖర్చు చేసింది. అది అలా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరితో తిప్పలు పడుతూ తీసుకొని ఏదో విధంగా ఆ ప్రయత్నం చేసి అది తిరిగి. కానీ ఆ అనుభూతి ఎలా ఉండేదంటే మనం ఇంత ఖర్చు పెడుతున్నా కూడా లోపల ఎంతో సంతోషంగా ఉండేది. మనం వాళ్ళ డబ్బులు మనం పోయినా కానీ టైం అసలు యాక్చువల్గా డబ్బుల కంటే ముందర టైం ఇంపార్టెన్స్. మనం టైం ఇవ్వకపోతే ఏది జరగదు. ఇప్పుడు మనకు టైం ఎంత ఇంపార్టెన్స్ అంటే డబ్బు సంపాదించచ్చు కానీ టైం సంపాదించలేము. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు ఏదైనా కష్టపడి సంపాదించగలుగుతాం. కానీ పోయిన టైంని మాత్రం తీసుకొని రాలేము. ఈ రోజు వరకు కూడా ఆ టయాన్ని పెట్టాలంటేనే చాలా కష్టం. ఆ టయాన్ని అద్భుతంగా అప్పుడు వినియోగించుకుంటే మాకు అర్థం కాలేదు. ఆ టైం కూడా అప్పుడు ఎందుకంటే మాకు అవగాహన స్థితిలో మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆ టయాన్ని అంత టైం ఎలా ఇచ్చామని ఇప్పుడు ఎనికి తిరిగి చూసుకుంటే అంత టైం అప్పుడు ఎలా ఇచ్చాము, ఇప్పుడు ఎందుకు వెళ్ళకపోతామని ఇప్పుడు క్వశ్చన్ వేసుకుంటాం. మనం ఉంటాం మేము చాలా అద్భుతంగా. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము టైం పెట్టిన తిరిగినా కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉండేది. మళ్ళీ ఈ రోజు పైకి వచ్చిన రేపే మలవడం అనే ఆలోచన మీద ఉండేవాళ్ళం. అంటే ఒక సంతృప్తి అంటే పని చేసిన దానికి ఈ మనకు ఫలితం సరే 500 ఖర్చు పెట్టినా 500 వచ్చినా కానీ పిరమిడ్ నిర్మాణం కొరకు మనం ఎంతో కష్టపడుతున్నాం కదా, పని జరుగుతుంది కదా అని ఎంతో తృప్తితో తిరిగే వాళ్ళం. ఇంకోటి కూడా నేను కూడా ఎంతో అంటే నేను ఇన్నర్గా నేను ఎంతో డెవలప్ అయినా, డబ్బు విధంగా కూడా నేను ఎంతో డెవలప్ అయినా. అది వేరే విషయం సబ్జెక్ట్ డబ్బు పరంగా. ఎందుకంటే కష్టపడి ఈడైతే కష్టపడి పని చేస్తున్నాము. డబ్బు కూడా నా రైస్ మిల్లు కూడా టైం పెడుతున్నాం, అక్కడ సంపాదిస్తున్నాం. అది కూడా అలానే డెవలప్ అయింది. నేను నా చిన్న రైస్ మిల్లుకి ఇప్పుడు పెద్ద రైస్ మిల్లు అయింది. అది సబ్జెక్ట్ అంటే నేను కష్టపడాను, అది కూడా పెరిగింది. నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఎలా ఉందంటే డబ్బు సంపాదడం ఒక వంతైతే నా ఆత్మ గ్రోత్ గురించి ఎంతో కష్టపడి నేను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుని ఎక్కడ ఏం డెవలప్ చేయాలనేది నేను సబ్జెక్ట్ పరంగా నేను మాట్లాడకపోయినా కానీ నాకు సబ్జెక్ట్ అంతా టోటల్గా నాకు అంత అవగాహన ఉంది. కానీ నేను ఒక్కొక్కసారి సబ్జెక్ట్ చెప్పలేకపోతాను. సబ్జెక్ట్ విధంగా నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇది కంటిన్యూగా ప్రాసెస్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం అనేది ప్రాసెస్గా చెప్పకపోవచ్చు. కానీ సబ్జెక్ట్ అంతా నాకు తెలుసు, కానీ అది విశ్లేషించడానికి కొంత నేను దాన్ని తీసుకోవట్లేదు. నేను చెప్పాలనే కాన్సెప్ట్ కూడా తీసుకోలేదు. యాక్చువల్గా దాని ప్రయత్నం కూడా చేయట్లేదు. కాన్సెప్ట్ చెప్పాలనే కాన్సెప్ట్ కాబట్టి నేను ఆ ప్రయత్నంలో లేను. సార్ బేగరని ఈరోజు మాట్లాడియాలని నాకు ఇది లింక్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఉద్దేశమే అదేమ్మా. అంటే నిజం, అది సార్ చెప్పిన మాట సత్యం. సార్ను మాట్లాడించాలి, అన్ని చేసిండు. సమయం దానం చేసిండు, తన దగ్గర ఉండే ధనం దానం చేస్తూ ఉన్నాడు. కానీ పత్రిజీ ఏం చేసినాడు, తన సమయాన్నంతా ఉద్యోగం వదిలేసినాడు. ఒకసారి ఆలోచించుకోండి, 40 సంవత్సరాల క్రితము ఒక జీపు 5 జిల్లాలకు రాజు. ఆయన ఉద్యోగంలో ఆయన రాజు. మరి మధ్వ బ్రాహ్మణ కుటుంబము, 2 ఆడపిల్లలు, అది ఊరు కాని ఊరు, కర్నూలులో ఉద్యోగము. మరి అట్లాంటి పరిస్థితులలో రోడ్డు మీదకి వచ్చి, అంటే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం, రాముని చూడలేదు అరణ్యవాసం చేసిందని చెప్తున్నారు. అదంతా చరిత్ర మనం చదువుతున్నాం. కానీ నేను ఇంచుమించు ఒక 22 సంవత్సరాలు చూసిన పత్రిజీ గారిని. రోడ్డు వాసం అంటే రోడ్డు మీదనే ఆయన ప్రయాణం అంతా రోడ్డు మీదనే. ఇంచుమించు 35 సంవత్సరాలు రోడ్డు వాసం చేసినాడు. రాముడు అరణ్యవాసం చేసింది ఎంత సత్యమో మరి పత్రిజీ గారు రోడ్డు వాసం చేసినారు. అంటే రోడ్డు మీదనే ఈరోజు ఇక్కడికి వస్తాడు, ఉదయం నారాయణపేటలో టిఫిన్ చేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం మహబూబ్ నగర్, మళ్ళీ సాయంత్రానికి రైతూరుకు హైదరాబాద్కు పోతాడు. అట్లా ఉన్న చోట ఉండకుండా, తిన్న చోట తినకుండా నిరంతరం తన సమయాన్ని ధ్యానం కోసము, మనందరికీ ధ్యానాన్ని అందించడం కోసం మాత్రమే ఆయన ఖర్చు చేసినాడు. మన కళ్ళల్లో ధ్యానంలోకి ఒక మనిషి వస్తే ఎంత ఆనందం సార్ కంటే, ఒక కొత్త వ్యక్తి అనుభవం చెప్తే ఈ రోజే సార్ వింటున్నాడేమో అన్నంత శ్రద్ధగా వింటాడు. మనకైతే ఇప్పటిదాకా మాట్లాడింది కదా, విన్నాం కదా సుప్రజ మేడంని, సరిత మేడం, ఏమిందాంలే అట్లా బయటికి పోదాం అనేసి సుప్రజ మేడం మాట్లాడుతుంది, సరే పోదాంలే అని వెళ్ళిపోతాం. కానీ సారు మాట్లాడిన, రవి సార్ మాట్లాడినా, నరసింహ సార్ మాట్లాడినా కానీ వింటుంటాం.
అంటే అది ఎంత గొప్పది. అంటే టోల్టెక్ అనే మహానుభావుడు చెప్తాడు, సందేహిస్తూ ఉండండి కానీ వినడం నేర్చుకోండి. సందేహిస్తూ ఉండండి కానీ వినడం నేర్చుకోండి. అంటే అదొక ఆర్ట్ వినడం అనేది. మాట్లాడటం అనేది ఎంత గొప్ప కళనో వినటం అనేది కూడా అంతకంటే గొప్ప కళ. అట్లాగా సార్లోనూ ఒక యాంగిల్, నేను ఒక మిత్రుడిగా నేను ఏం కోరుకుంటున్నానంటే అన్నీ పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నాను సార్. ఊరికి పెరుగుతుంది అండి సంపద కూడా, ఎంత కష్టపడినా పెరగదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రాళ్ళు మోస్తారు, కట్టెలు మోస్తాడు. ఒక రైతు వ్యవసాయం చేస్తాడు, వస్తుందా లాభం? ప్రకృతి మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రకృతి సహకరించకుంటే ఎంత మనం కష్టపడినా వస్తుందండి. వ్యాపారస్తుడికైనా వ్యవసాయదారుడికైనా కూలీవాడికైనా ప్రకృతి 4 చినుకులు పడితేనే పంట వస్తుంది, కూలీవాడికి కూలి దొరుకుతుంది, రైతుకు లాభం వస్తుంది. అట్లా ఒక ధర్మకార్యంలో నిమగ్నమై ఉన్నందుకు, ధర్మకార్యంలో పాలు పంచుకుంటున్నందుకు ప్రకృతి ఎప్పటికప్పుడు సహకరిస్తూ వచ్చింది. మరి ఈరోజు అంత వ్యాపారం డెవలప్ అయినా కానీ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు రవికుమార్. నేను 20 ఏళ్ల క్రితం చూసిన వ్యక్తి ఎలా ఉన్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు. ఆ తొనుకు లేదు, ఆ పెనుకు లేదు, ఆ ఇరుకు మనస్తత్వము లేదు. ఆ రోజు ఎలాంటి స్వభావం ఉంది, ఈరోజు అలాగే ఉంది. కానీ ఒకే ఒక్క కోరిక, నాకు మిగిలిన కోరిక ఒక మిత్రధర్మంలో భాగంగా ధ్యానం చెప్పాలి. ఇందాక అన్నాడు చూడండి, లోపల ఏదైతే ఉందో అది నిష్కల్మషంగా వ్యక్తం చేసినట్లున్నా వ్యక్తిగతంగా అవగాహన ఉంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామండి అంటే మీ అందరి లోపల కూడా ఇది ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. అందరూ ఒకేలాగా ఉండరు. ఒక ఇంట్లో పుట్టిన, ఒక అమ్మ పుట్టిన 4 పిల్లలు విభిన్నంగా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చింటారు. ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి. అంటే ఒకే చెట్టుకు ఒకటేమో మొగ్గగా ఉంటుంది, ఒకటేమో పుష్పంగా ఉంటుంది, ఒకటేమో పిందెగా ఉంటుంది, ఇంకొకటేమో కాయగా ఉంటుంది, ఇంకొకటి పండై ఉంటుంది. చెట్టు ఒకటే కానీ దశలు అనేకము. అట్లా మనకు కూడా ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్, చైతన్య స్థాయి అనేది తేడా ఉంటుంది. అట్లా సారును వ్యక్తిగతంగా లోపల అవగాహన ఉంది కానీ బయటికి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తే ఎంతమంది వ్యాపారస్తులు నమ్ముతారండి? అదే సార్ చెప్పినాడు అనుకోండి, వ్యాపారం చేసే వాళ్ళు ఎంతోమంది రియలైజ్ అవుతారు, స్ఫూర్తిగా తీసుకుంటారు, ప్రామాణికంగా తీసుకుంటారు. అట్లాగా సార్ను మాట్లాడించాలి. సార్ లోపల ఉండే అనుభవాన్ని అంతా, ఆయన చేసిన సేవనంతా వ్యక్తం చేయాలి. ఆయన అనుభవ సారాన్ని ప్రతిసారి ఏం చెప్తాడు? ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి. మీకు ధ్యానం చేయడం తెలుసు కదా, అది చెప్పండి. నేను జ్ఞాని అయిన తర్వాత, బ్రహ్మజ్ఞాని అయిన తర్వాతనే ధ్యానం చెప్తా అంటే ఆ లోపల ఎప్పుడైనా ఓం నమ శివాయ అనొచ్చు. మళ్ళీ ధ్యానం చెప్పడానికి మళ్ళీ రావాలి. అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలి. అట్లాగా సార్ను కూడా నేను కోరుకునేది ఏమంటే, ఈరోజు ఎలాగైతే వచ్చినాడో అప్పుడప్పుడు ఇలాగ సేవ, ఆశ్రమానికి ఎన్నో చేస్తున్నాడు, సమయం ఇస్తాడు. కానీ ఇలాగా తన జ్ఞానాన్ని పంచడం కోసము మరి ఈ రోజు నుంచి మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో విజ్ఞానం ఉంది లోపల, ఎంతో ఉంది, నిబిడీకృతంగా ఉంది. దాన్ని ఇలాగా మాట్లాడుతుంటే చెప్తూ ఉంటే ఎంతమంది లోపల అది ఏం రగిలిస్తుందో తెలియదు. ఒక్కరు బాగుపడితే చాలు మన మాట వల్ల, మన అనుభవ జ్ఞానం. మరి ఈరోజు సార్ చేత మీతో ఈ 4 మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ నారాయణపేట మాస్టర్స్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఏ క్వశ్చన్ అడగకుండా మీ సందేశం, మీరు 2 మాటలు వీళ్ళందరికీ మీ సందేశంగా చెప్పాలంటే ధ్యానం గురించి, ముఖ్యంగా పత్రిక గురించి ఏం చెప్తారో అది చెప్పండి సార్. పత్రిజీ కోరుకునేది అహింస. ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరు కూడా హింస అనేది, హింసా ప్రవృత్తి ఉండకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ సార్ అయితే ఏది పెట్టాడో అది అంతా కూడా మనం దాన్ని అమలుపరుస్తూ, హింస అంటే రకరకాల ఉంది. హింసలు కూడా ఒక మటన్ చికెన్ తినడం అనేది కాకుండా ఈ హింసలో ఎన్నో రకాలు ఉన్నాయి. హింస మీద చాలా సబ్జెక్ట్ ఉంది. మన ఆ సబ్జెక్ట్ పోతుందండి ఇప్పుడు ప్రజెంట్. అహింసలో చాలా సబ్జెక్ట్ ఉంది. మనం ఏమనుకుంటా అంటే అహింస అంటే ఓన్లీ మటన్ చికెన్ తినడం ఒకటే అహింస అనుకుంటున్నాం. అది కాక దాంట్లో లోతైన సబ్జెక్ట్ చాలా ఉంది. ఆ సబ్జెక్ట్ని మళ్ళీ ఎప్పుడన్నా తెలుసుకుందాం. అది 2 మాటలు చెప్పండి, పర్వాలేదు. ఓకే, చెప్పండి, పర్వాలేదు, తెలియదు సార్. అంటే మనం అనుకున్న ఏంటంటే హింస అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒక గొర్రెను మేకను చంపితేనే అది హింస, తినడమే హింస అని మనం అనుకుంటున్నాం.
ఒక మాట మాట్లాడము, ఎదుటి వ్యక్తి మన మాట ద్వారా కూడా ఇబ్బంది పడితే అది కూడా హింస కిందకి వస్తుంది. ఒక వ్యక్తి బాగుపడడానికి ఒక తప్పు కొట్టినా అది హింస కిందకి రాదు. వల్ల ఆ వ్యక్తి బాగుపడడానికి కొట్టితే, కానీ ఆ వ్యక్తి బాగుపడకుండా మన కోపంతోనో మన ఏదో పగతోనో కొడితే అది కూడా హింస కిందకి వస్తుంది. హింసలు చాలా డిఫరెన్స్ ఉంటాయి. అది చాలా టైం తీసుకుంటుంది. అది అంటే దాని టైం బాగుంటుంది చెప్పడానికి, నాకు కొద్ది అవగాహన ఉంది, కానీ వ్యక్తపరచడానికి తీసుకుంటుంది. ఓకే, ఇంకా మనము సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయండి. ఓకే, సార్ చెప్పిన ఏదైతే 4 విషయాలైతే ఉన్నాయో, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, పిరమిడ్ జగత్తు, శాఖార ప్రచారము, ఇవన్నీ కూడా మనము మన చేయడం వలన ఎవరికో లాభం కుదరదు. ఇది యాక్చువల్గా వాళ్ళు ఎదుగుతారో తర్వాత విషయం ఫస్ట్, కానీ మనలో మనం ఎప్పుడు ఎరక స్థితిలో ఉంటాం. మనం ఏది చెప్తామో మనం అప్పుడు ఎరక స్థితికి వస్తాం. మనం కూడా చేయాలి కదా. ఇప్పుడు మనం చెప్పినామంటే ఆ ఎరక స్థితి మనకు అప్పుడు మనలో మనకు లోన ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అవుతూ కూడా మనం చేయాల్సిన పని మనం కూడా ఇది కరెక్టే కదా, మనం ఎంతవరకు చేస్తున్నాం, మనం ఒక మాట మాట్లాడే ఒక వాక్కు ఒక శబ్దం మనం బయటికి ఇచ్చినామంటే ఆ వాక్కులో నీవైతే ఎంత సత్యం ఉంటావో ఆ వాక్కు అవతల వ్యక్తి అంత రిసీవింగ్ ఉంటుంది. నువ్వు చెప్పే వ్యక్తి యొక్క వాడు అనుభవం అంటే వాడు చేయకుండా చెప్పినాడు అనుకోండి, ఆ అనుభవం అక్కడ ఆ ఎదుటి వ్యక్తికి ఆ గ్రహణ శక్తి అంత తక్కువ ఉంటుంది. కానీ మనం అనుభవంలో పూర్వకంగా ఉండి ఆ శబ్దాన్ని అక్కడ వాయిస్ చేస్తే ఆ శబ్దానికి ఆ వ్యక్తి ఇన్నర్లో అనుభవం జరుగుతుంది. అది అంటే మనకు కనపడకుండా, అది కనపడే జ్ఞానం కాదు. అది ఇన్నర్ మనకు అది తెలియదు. ఆ శక్తి ఆ ఎనర్జీ గురించి మనం చెప్పే మాట ఎంత అద్భుతంగా అంటే మనం చేసే సాధన కూడా ఇంపార్టెన్స్, సాధనతో కానీ అనుభవం కూడా, మన అనుభవం లేకుండా కూడా ఏదైనా చెప్తే ఆ అనుభవం అక్కడ వ్యక్తికి ప్రభావం తక్కువ ఉంటుంది. మనం సాధన చేసి చెప్పితే ఒక అనుభవం, మీరు ఒక వంట వండినారు, ఆ వంట పదార్థం ఏమేమి వేయాలనేది మీకు అవగాహన చెప్తే పర్వాలేదు. అవగాహన లేకుండా యూట్యూబ్లోనో లేకపోతే బుక్లో చూసి ఆ బుక్లో నాలెడ్జ్ చెప్పినారు అనుకోండి, బుక్లో చాలా మంది బుక్ చూస్తారు, బుక్ చదువుతారు, బుక్ నాలెడ్జ్ చెప్తా ఉంటారు చాలా మంది. దాంట్లో చెప్పిన వాడు చెప్తుంటాడు, కానీ అవతల స్వీకరించే వాడికి అంత ఎనర్జెటిక్గా ఉండదు అన్నారు. అంటే వాళ్ళు గ్రహించే శక్తి కూడా అంత లేకుంటుంది. మనం ఎంత లోతుగా మనం అయితే ఎప్పుడైతే అనుభవంగా మనం వంట వండింటామో, ఆ వంట రుచి చూసింటామో, అప్పుడు మనం ఎంత క్లారిటీగా చెప్పగలుగుతామో, ఈ వంట ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంత బాగుంటుంది అని ఎట్లా చెప్పగలుగుతామో, ఆ ప్రతి అనుభవం కూడా అద్భుతంగా ఆ వంటని మనం చెప్పే వ్యక్తిని చెప్పే పాయసం బట్టి కూడా ఆ వ్యక్తి అలా స్వీకరిస్తాడు. యాక్చువల్గా అంటే ఆమె అంతగానం చెప్తుంది కదా, అరే కరెక్టే ఉంటుంది కదా, మనం ఒకసారి ట్రై చేద్దామో అని ఆలోచన చేస్తాడు. అట్లానే మన అనుభవం కూడా చాలా ఎంతో జ్ఞానంతో కూడినవి. మన అనుభవం అనేది ఎంతో విజ్ఞానం, అది జ్ఞానంతో విజ్ఞానం కనుక మనందరం కూడా సార్ చెప్పిన కాన్సెప్ట్ నేను చెప్పేది ఏంటంటే, సార్ యూట్యూబ్లో సార్ కాన్సెప్ట్ మన వల్ల ఏదో మళ్ళీ ఇప్పుడు మనం కొత్త వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఎందుకంటే కొత్త వాళ్ళకి మాత్రం పరిచయం చేయాలి. మనం ఎంత జ్ఞానం ఉందంటే యూట్యూబ్లో సార్ చెప్పిన జ్ఞానము అనంతంగా ఉంది. అసలు మనము కొన్ని సంవత్సరాలైనా కూడా వినడానికి కావాల్సినంత జ్ఞానం ఉంది అందులో సార్ చెప్పిన కాన్సెప్ట్. అవన్నీ కూడా మనకు టైం ఉన్నప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి సార్ కాన్సెప్ట్ వింటూ మనకి కొన్ని అర్థం కాని విషయం కూడా ఎప్పటికప్పుడు మనకు అద్భుతంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా సార్ కాన్సెప్ట్ వింటూ మీరందరూ కూడా మీ ఆత్మశక్తిని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే బ్రీఫ్గా సార్ చెప్పిన మాటలో దాని ఎసెన్స్ ఏమంటే, హింస అంటే చాలా లోతైనది, దాన్ని వ్యక్తం చేయాలంటే కూడా ఇప్పటికిప్పుడు చేయలేమన్నాడు కదా. అంటే పాలనలో ఎలాగైతే వేడి చేసి కొంచెము తోడు పెడితే ఎలాగైతే పెరుగయి దాన్ని కాస్త చిలుకుతే వెన్నొచ్చి ఇట్లా దాని స్వరూపం మారుతూ వెళ్తుంటుంది, సూక్ష్మంలోకి వెళ్తుంటుంది. నిల్వ ఉండే నెయ్యి రావాలంటే ఆ ప్రకరణం అంతా జరగాలి. అట్లాగనే పాలనలో డైరెక్ట్ చూపించమంటే చూపించలేదు. పత్రి సారు మనకు జస్ట్ ఊరికి అలా దారి చూపినాడు. హింస చూడ హంసపకడు అంటే పక్క జీవిని, నీ సాటి జీవిని హింసించొద్దు అని. అంటే గొర్రెను మేకని చంపకుండా ఉండడమే కాకుండా మన మాట వలన మన చేష్ట వలన ఏ జీవికి
కానీ నొప్పి కలిగించకుండా ఉండే విధంగా జీవించే ప్రయత్నము చేస్తూ జీవించాలి. ఇది సార్ చెప్పింది బ్రీఫ్గా. రెండవది, ఏదైనా మనము మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన చుట్టూ ఉండే, మన ఎదురు ఉండే వాళ్ళకి కానీ, మన పక్కన ఉండే మిత్రులకు కానీ, మన కన్న బిడ్డలకు కానీ, మనం మాట్లాడే మాట వాళ్ళ పైన ప్రభావం చూపించాలి, వాళ్ళ హృదయంలోనికి వెళ్ళాలి అంటే మనం ఆచరిస్తూ ఉండాలి, ఆచరించి ఉండాలి. మనము ఆచరణ చేయకుండా మనం కనుక ఎవరికి చెప్పినా వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళదు. ఇది పరమ సత్యం. సారు బెల్లం తినుకుంటా వాళ్ళ అబ్బాయికి బెల్లం తినొద్దని చెప్తే వింటారా? వినరు. అమ్మ బెల్లం తినుకుంటా బిడ్డకు బెల్లం తినొద్దు అంటే వింటారా? ఇది ఎంత సత్యమో మన యొక్క జీవన విధానంలో మనం మాట్లాడే మాట కూడా అంతే. మనం ఆచరించలేనిది ఇతరులకు బోధించొద్దు. నువ్వు ఏదైతే ఆచరించినవో దాన్ని బోధించు. వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటావు, లేకుంటే నువ్వు బోధించుకుంటా ముందుకు. ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత తీసుకుంటావు. ఎవరిని మనం ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు, ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలని ఒత్తిడి చేయకూడదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. చెప్పడము మనకి ఎంత స్వేచ్ఛ ఉందో, విన్నదాన్ని ఆచరించాలా లేదనేది వాళ్ళ స్వ ఇచ్చారు. అంత స్వతంత్రంగా పత్రిజీ ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచాన్ని ఈ 40 సంవత్సరాలు నడిపినాడు. ఎవరిని కూడా, అంటే నేను చూసిన దాంట్లో నువ్వు ఖచ్చితంగా ఇది చేయని ఎవరికి చెప్పను. ఎక్కువగా 99.9% ఏం చేయాలనేది ఆయన చేసేదాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు ఈ పిరమిడ్ ప్రపంచంలో. ఏది చెప్పడు, సూచనప్రాయంగా చెప్తాడు. ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఏం పని చేయాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ప్రతిదీ ఆయన జీవన విధానం, ఆయన జీవించిన జీవన విధానమే మనకు ఆయన సందేశం. రెండవది, సార్ చెప్పినట్లు పత్రిజీ ఈ 35-40 సంవత్సరాల్లో అందించిన ఆ గని, అంటే గనిలో తొవ్వే కొద్ది వెళ్తాయి కదా, ఆ విశ్వ గ్రంథాలయంలో ఎలాంటి విజ్ఞానం అయితే ఉందో, అన్నమయ్య విజ్ఞానం ఉంది కాస్మిక్ లైబ్రరీలో, వీర బ్రహ్మేంద్ర స్వామి విజ్ఞానం ఉంది, యోగి వేమన విజ్ఞానం ఉంది, బుద్ధుని విజ్ఞానం ఉంది, సకల యోగుల ఋషుల సత్పురుషుల విజ్ఞానం అంతా ఆ కాస్మిక్ లైబ్రరీలో విశ్వ గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉంది. అట్లాగనే అది తీసుకోలేరు అందరూ. ఆ సూక్ష్మంగా ఉన్న ఆ విజ్ఞానాన్ని తీసుకోలేరు, ధ్యాన స్థితిలోకి వెళ్తేనే తీసుకోగలరు. కానీ స్థూల ప్రపంచంలో పత్రిజీ గారి వాక్క్షేత్రం ద్వారా వచ్చిన జ్ఞానము అనంతంగా ఉంది యూట్యూబ్లో. వాక్క్షేత్రం 1, వాక్క్షేత్రం 2, యోగ పరంపర, ఇలా ఒక్కొక్కటి కర్మ సిద్ధాంతం. అట్లాగా కనుక మనం గురి ఉండి 18 ఆదర్శ సూత్రాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అంటే భారతదేశంలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంకు లోబడి భారతదేశ పౌరులు ఎలాగైతే జీవించాలో, నిజంగా ఆత్మజ్ఞానం పట్ల కనుక గురి ఉంటే, తనను తాను తెలుసుకోవాలన్న కోరిక కనుక ఉంటే, పత్రిజీ సూచించిన 18 ఆదర్శ సూత్రాలను కనుక తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేస్తే చాలు. ఒక్క సూత్రాన్ని పట్టుకుంటే చాలు, 18 కూడా అక్కర్లేదు. ఆ ఒక్క సూత్రమే మనల్ని ఆ శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. సార్ చెప్పిన ఎసెన్స్ అంతా అది మనం అర్థం చేసుకో. అంటే ఆచరించండి, నీకు అర్థమైంది ఆచరించు. పత్రిజీ గారి గురువు ఇదే చెప్పినారు ఒకే ఒక మాట, డూ ఆర్ డై. నీకు అర్థమైంది చేయి. ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే చచ్చిపో. చేసే పరిస్థితి ఇంకో జన్మైనా వస్తుంది. చేయకుండా సోమరిగా ఇక్కడ మాత్రం ఉండకు. నీకు సత్యం అని అర్థమైంది, నీకు ధర్మం అని అర్థమైంది, అది చేయి. నీ కుటుంబం అర్థం చేసుకుంటుందా, చుట్టూ ఉండే సమాజం అర్థం చేసుకుంటుందా లేదా నీకు అనవసరం, నువ్వు చేయి. ఆ చేసే క్రమంలో చావు వచ్చినా ఓకే. అదే కదా కృష్ణుడు అర్జునుడికి చెప్పింది, యుద్ధం చేయి. నేను చంపుతున్నా అనే భావన లేకుండా యుద్ధం చేయి. నేను చేస్తున్నా అనే భావన లేకుండా కర్మ చేయి. నేను అనేది పెట్టుకున్నవా పరిమితం అయిపోతుంది. నేను అనేది ఒకటి తీసేసినవా అపరిమితం, ఫలితంతో మనకు సంబంధం లేదు. అట్లా చేస్తూ కనుక వెళ్తే చెయ్యడం అనేది చాలా ముఖ్యమైనది. ఎంతకాలం తెలుసుకుంటూ, ఎంతకాలం వింటూ పదార్థాలు అడ్డు వండినా తల్లి, మీ బిడ్డలు తినకుంటే ఎలా ఉంటుంది? ఎన్నో రుచికరమైన పదార్థాలు చేసినారు, తినాలి కదా. వాళ్ళు తిని అమ్మ ఇది బాగుందంటే మీ కడుపు నిండిపోతుంది. అట్లాగా మనం ఆచరిస్తే ఆ అనుభవంతో కనుక మనం నిండుగా ఉంటే ఆ నిండుతనం అనేది మన కళ్ళలో ఒక వెలుగును తీసుకొస్తుంది. అనుభవ జ్ఞానం ఉంటే, అనుభవ జ్ఞానం కోసం వింటే రాదు, వినాలి కానీ స్వీయ అనుభవం కాదు, చదవాలి కానీ స్వీయ అనుభవం కాదు. అదే చెప్తాడు వీర బ్రహ్మేంద్ర స్వామి.
పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములను చదవవలయు, పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును. ఆ పరిశుద్ధమైన మనసు ఎక్కడి నుంచి వస్తుంది? కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు మన మనసును పరిశుద్ధం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పారిశుద్ధ్యంలోనే పరమాత్మ తత్వం అనేది ఎప్పుడైతే పసిపిల్లల లాంటి మానసిక స్థితి మనకు సంప్రాప్తిస్తుందో అప్పుడు ఆ భగవంతుడి యొక్క తత్వము, భగవంతుడి యొక్క ఉనికి అంటే మన గురించి, మళ్ళీ భగవంతుడు అంటే ఇంకెక్కడో వేరే ఉంది అని భావించొద్దు. మనమే భగవంతుడి బిడ్డలము, ఆయన యొక్క స్వరూపాలుగా ఇక్కడ ఉన్నాం మనం. ఒక పెద్ద రగులుతున్న మండుతున్న అగ్నిపర్వతంలో నుంచి ఒక కణం, అగ్ని కణం బయటికి పడితే ఆ అగ్ని పర్వతంకు ఉండే శక్తి దీనికి ఉందా లేదా? ఉంటుందా లేదా? అర్థమవుతుందా? ఒక పెద్ద మండుతున్న అగ్ని పర్వతం ఉంది, అందులో నుంచి ఒక నిప్పు రవ్వ పక్కకు పడి ఆ నిప్పు రవ్వ శక్తి ఆ పర్వతం కంటే తక్కువనా? ఏమీ లేదు. ఆ అగ్ని పర్వతంకి ఎంత శక్తి ఉందో ఈ నిప్పు రవ్వ కూడా అంతే శక్తి ఉంది. మనం కూడా అలాగే భగవంతుడి నుంచి, ఆ పరమాత్మ నుంచి చిన్న అనుభవం పొందడానికి శరీరం ధరించాము. సాక్షాత్తు మనమంతా దేవుళ్ళము. ఈ విషయాన్ని లోపల అర్థం చేస్తున్నాడు కాబట్టి ఎంత వ్యాపారం ఉన్నా, ఎంత బియ్యం ఉన్నా, సార్ వాళ్ళ కుటుంబం అంతా ఇలా, వాళ్ళ మేడం కూడా, అంటే నేను ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నిసార్లు ఎన్ని విషయాలలో విభేదించినమో, మరి వారి వయసుకు తర్వాత వారికి ఉండే వ్యాపారానికి నాలంటలో 20 మంది 30 మంది వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఒక్కోసారి ఎలా ఉంటానంటే ఒక ఫ్రెండ్తో, చిన్నపిల్లలతో ఎలా ఉంటానో అలా ఉంటాను సార్తో వాళ్ళ ఇంట్లో. అంటే అప్పటికప్పుడు మాట్లాడుతుంటాము, ఘర్షణ పడుతుంటాము, పని విషయంలో ఎక్కడ రాజీ కాదు, నలుగురికి ఉపయోగపడే పని, పత్రిక సూచించిన పని. మరి ఎంత వారితో ఆ స్నేహ స్వభావం, మిత్రధర్మం. నేను అన్నే మాటలు ఒకరైతే మళ్ళీ నా దగ్గరికి రారు, నిజం చెప్తున్నాను. అంత కఠినంగా కూడా మాట్లాడి ఎన్నో సందర్భాలు. కానీ ఒక పసిపిల్లల లాంటి నిష్కల్మషమైన హృదయం సార్. మళ్ళీ వెంటనే నేను అన్నా కానీ మళ్ళీ మాట్లాడతాను, నేను మాట్లాడతాను. అంటే ఇదంతా దేనికోసము? పత్రిజీ సూచించిన పని, ఎవరి సొంతం లేదు ఇక్కడ. ఇదంతా మీకు ఎందుకు ఈరోజు మీతో పంచుకోవాల్సి వస్తుందంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చేస్తున్నది వీళ్ళిద్దరి బాధ్యతని అనుకోకండి. మీరు కనుక మీరు ఎంత పరిశుద్ధులు కావాలనుకుంటే బాధ్యతలో పాలు పంచుకోవాలి. ఎప్పుడైతే కర్మ చేస్తామో చేసే కొద్దీ వికాసం వస్తుంది. అనుభవమే జ్ఞానం కదా, చూస్తే రాదు, చూసిందే అనుభవం కాదు, చేసిందే అనుభవం. అట్లాగా ప్రతి పనిలో మీకు ఏం వీలుంటే అది పంచుకోండి. నేను చెప్పినాను కదా అని చీపురు పట్టుకుని అందరూ ఊడవలసిన పని లేదు. తన్మంతన్ ఎవరెవరు ఏమేమి చేయగలరో అది చేస్తూ ఉండాలి. సో ఈరోజు మరి రవి సార్ నుంచి ఇంత చక్కటి అనుభవ జ్ఞానాన్ని తెలుసుకున్నందుకు, మరి వారు సహృదయంతో అందించినందుకు ఓకే, థ్యాంక్ యూ సార్. టీ బ్రేక్ మేడం. లేదు, ఫస్ట్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. ధ్యానం చేసిన తర్వాత మౌనంలో నుంచి బయటకు వచ్చేద్దాం. 10 మినిట్స్ ధ్యానం, 10 నిమిషాలు ధ్యానం. ఎవరికైనా ఏదైనా అర్జెంట్ బాత్రూమ్ ఏదైనా వెళ్ళించదంటే 5 మినిట్స్ దగ్గర రావచ్చు, పర్వాలేదు. లేకుంటే పర్వాలేదు, కూర్చోండి. 10 మినిట్స్ హాయిగా కూర్చుందాం, కళ్ళు లెటర్ కూర్చుందాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, బ్రెయిన్లలో బ్రెయిన్లు కలుపుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం.
డాక్టర్ రామకృష్ణ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మౌనంలో మౌనం అంటే మనం అంతర్మౌనానికి వెళ్ళాలంటే మౌనం ఉండాలి. ఆ మౌనంలో మనము అంటే ఇతరులను చెడుగా ఉద్దేశించకూడదు, ఇతరులను వేసుకోకూడదు. మన పని మనం చేసుకొని మనం మౌనంగా ఉంటే మనకు ఎంతో శక్తి వస్తుంది. మళ్ళీ ఆ శక్తిని ఎక్కువ తీసుకున్న వల్ల మన ధ్యానంలో కూడా ఎక్కువ సాధన చేయగలుగుతాము. మరి థ్యాంక్ యూ. మరి నాకు 11 వారాలు మా ధన్వాడలో క్లాసులు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం మాస్టర్. ఈరోజు రామకృష్ణ సార్ చాలా అద్భుతంగా జరిగింది క్లాసు. నరసింహ సారు, రవికుమార్ సారు చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగా జరిగింది క్లాసు. రామకృష్ణ సార్ మౌనం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మౌనానికి ఎంత శక్తి ఉందనేది వివరంగా చెప్పినారు. మనం ఎంత మౌనంగా ఉంటే మనలో శక్తి అంతగా పెరుగుతుంది. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనము మౌనంగా ఉండాలని చెప్పారు. నాకు ఆ విషయము అంత తెలియదు, సార్ చెప్పినప్పుడు అప్పుడు తెలిసింది. మన ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది మౌనం ఉన్నప్పుడు. మనం ఎంత మౌనంగా మాట్లాడితే మనలో ఉండే శక్తి మొత్తము వేస్ట్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. అందుకే మనము మనలో ఉన్న ప్రతి శక్తిని మనము పొదుపు చేసుకోవాలన్నమాట. మాటల ద్వారా కానీ దేని ద్వారా శక్తి కూడా ఖర్చు అయిపోతుంది. అందుకే మౌనం ద్వారా శక్తి మనలో నిల్వ ఉంటుంది అన్నమాట. మన ఆత్మ పురోభివృద్ధికి తోడ్పడుతుందని సార్ మాస్టర్ సార్ చక్కగా చెప్పారు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క సెకండ్ మేడం. మరి మీరంతా సార్ చెప్పింది చెప్పుకుంటూ వచ్చారు కదా, ఈ రోజు మీ అనుభవం ఏంటి ఇంత దాకా మౌనంగా ఉన్నందుకు? నాకు కూడా మౌనంగా చాలా మంచిగా అనిపించింది మాస్టర్. ఏదో తెలియని మనం ఇంటికి వచ్చి అందరికీ పని చేసుకుంటా సహాయపడుకుంటా తర్వాత మౌనం ఉండడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది క్లాసు. ఏ క్లాస్లో మౌనం ఉండలేదు కానీ ఈ క్లాస్లో చాలా మౌనంగా ఉండడం వల్ల చాలా అద్భుతంగా అనిపించింది మాస్టర్. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ఈరోజు చాలా చక్కగా చెప్పిండ్రు. మౌనం గురించి చాలా ఈరోజు మా మనసు అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. మరి సారు అహింస గురించి చెప్పిండ్రు, అది నాకు చాలా నచ్చింది. ఎవరికి ఎలాంటి బాధ కలగకుండా మాట్లాడకూడదు, మాటల్లో కూడా అహింస ఉందని చెప్పారు కదా, అది చాలా నచ్చింది నాకు. అందరితో శాంతంగా ప్రేమతో ఆనందంగా మంచిగా మాట్లాడాలి, ఒకరి హృదయాన్ని ఎప్పుడు నొప్పించకూడదు, అది నాకు చాలా చాలా నచ్చింది. అమ్మ ఈరోజు మౌనంగా ఉన్నారు కదా ఇప్పటిదాకా 4 o'clock దాకా. వందన మేడం అని అప్పుడప్పుడు మాట్లాడేది, మీరు అసలు మాట్లాడలేదు. మరి మీకు ఎలా అనిపించింది? ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆలోచనలు కూడా ఎక్కువ ఏమీ రావడం లేదు, ధ్యానం కూడా మంచిగా కుదిరింది. అంటే మౌనంగా ఉండడం వల్లనే కదా ఎక్కువసేపు ధ్యానం కుదిరింది, ఆలోచనలు తగ్గావునా కదా? మౌనం నుండే ధ్యానము, ధ్యానం నుండే జ్ఞానం అని సార్ చెప్పారు కదా, అది ఈరోజు నిజంగా నాకు అనుభవంలోకి వచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఇంకా ఈ మేడంకి అండి, ఈ మేడంకి అండి. మేడం మాట్లాడండి. గురువులందరికీ పాదాభివందనాలు. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మౌనం వల్ల ధ్యానాన్ని సిద్ధించవచ్చు.